నిమిషాల ముందే మనకు ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వాలి. కానీ మనం అందరం అనుకున్నట్టుగా 10 నిమిషాలు అక్కడ నడుస్తుందని చెప్పాను కదా. యాక్చువల్ నిన్న జరగాలి 10 నిమిషాలు. బట్ నిన్న నేను అనుకోకుండా మరి సినిమాకి వెళ్ళడం జరిగింది. ఏం సినిమాకి? హరహర వీరమల్లు. సో అందుకని అది పోస్ట్ పోన్ చేసి నిన్న మీకు వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చాను. అది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడం జరిగింది అనమాట. ఎలాగా అన్ఎక్స్పెక్టెడ్ వెళ్దాం అనుకోలేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామన్నమాట. ఓకేనా? హలో, గుడ్ ఈవినింగ్ సార్. రాజేష్ గుడ్ గారు. ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ గూగుల్ మీట్ లో వచ్చినా గానీ ఎట్టా మైక్ ఆన్ చేసుకునేది ఆప్షన్ తెలియదు సార్. సరే సరే, అయితే నేను ఇంకో మీటింగ్లో ఇంకో దాంట్లోకి వెళ్ళి ఆన్ చేసి రేపు టైం ఉంటే కనుక నేను ఏం చేస్తానంటే ఇందులో వీడియో ఆన్ చేసి ఇంకో ఫోన్లో గూగుల్ మీట్ ఆన్ చేసి మనం ఎలాగ అన్మ్యూట్ చేసుకోవాలి, ఎలాగ మ్యూట్ చేసుకోవాలి, వీడియో ఎలా బంద్ చేసుకోవాలి, వీడియో ఎలా ఆన్ చేసుకోవాలి అనేది అన్ని విషయాలు కూడా నేను రేపు లేదు ఎల్లుండి, రేపన్నా చూపిస్తాను లేదా ఎల్లుండి అయినా చూపిస్తాను. నా దగ్గర 2 డివైస్ ఉండాలి. ఇప్పుడు ఒకటే డివైస్ ఉందంటే ఒకటే ఫోన్ ఉంది. దానివల్ల కొద్దిగా నేను ఇప్పుడు ఈ సమయంలో చూపించలేకపోతున్నాను. కానీ రేపు కానీ ఎల్లుండి కానీ అందరికీ ఇక్కడ నేను వీడియో ఆన్ చేసి మనం మీటింగ్లోకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, అటెండ్ అయిన తర్వాత మనం వీడియో కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, వీడియో ఏ విధంగా బంద్ చేసుకోవాలి, మనం మైక్ ఏ విధంగా అన్మ్యూట్ చేసుకోవాలి, మైక్ ఏ విధంగా మ్యూట్ చేసుకోవాలి, అన్ని విషయాలు కూడా నేను వీడియో పరంగా మీకు చూపిస్తాను. ఓకే సార్. ఓకేనా సార్? ఖచ్చితంగా చూపిస్తాను. ఓకే సార్. ఓకే సార్. అందరికి కూడా, ఎందుకంటే మీలాంటి అర్థం కాని వాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా ఒక్కరిద్దరు ఉండొచ్చేమో, వాళ్ళకి కూడా అర్థమవుతాయి అనమాట. ప్రతిదీ నేను చూపిస్తాను అందరికీ కూడా, మనందరికీ చూపించి అందరూ ఓకే అన్న తర్వాతే ఇక ఒకరిద్దరు మీటింగ్కు రాకపోతే నేను చేయలేము మనం. ఎందుకంటే 3-4 రోజులు మనం ఇలా మాట్లాడుకుంటాము గూగుల్ మీటింగ్ గురించి. ఇక ఈ 3-4 రోజులు కూడా, ఈ 5 రోజులు కూడా ఎవరైనా రాలేరు, 6 రోజు వచ్చిన వ్యక్తికి అర్థం కాదు తొందరగా, అంతే. ఇక ఈ 5 రోజులు వచ్చిన వ్యక్తికి ఏమవుతుంది? అర్థమవుతుంది. 5 రోజులలో ఈ 5 రోజులలో ఏ ఒక్క రోజు వచ్చినా సారికి మొత్తం అర్థమైపోద్ది ఏ విధంగా మనం మరి గూగుల్ మీటింగ్ ఉండబోతుంది, గూగుల్ మీటింగ్లో మన మీటింగ్ అనేది గూగుల్ మీటింగ్ నడబోతుంది అని చెప్పేసి ఆ సార్లకి అర్థమవుతుంది అట్లా. ఓకే. సో ఇంకొక విషయం ఇక్కడ మరి చూస్తే, మనం ఇక్కడ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. ఈరోజు మనకి ఇక్కడ స్క్రీన్ షేర్లో చూస్తే స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నా సార్. నేను అవుతుంది కదా సార్? ఓకే, అవుతుంది కదా సార్? ఇక్కడ ఒకటి ఏంటంటే బ్యాడ్ న్యూస్ అన్నమాట సార్. బ్యాడ్ న్యూస్ అంటే, బ్యాడ్ న్యూస్ అనేది ఏంటంటే మన పల్లెల్లోనే అంటే ఒక వ్యక్తి, సార్ నాకు పర్సనల్గా తెలియదు కానీ మనకి జీడిఆర్ సార్ ఉంటే కనుక మైక్ అన్మ్యూట్ చేసుకొని ఒక 1 or 2 minutes మాట్లాడగలరు అనుకుంటాను. జీడిఆర్ సార్ మరి ఈరోజు మరి అక్కడికి వచ్చారు గూగుల్ మీటింగ్కి, మరి ఇక్కడ వచ్చారు లేదా నాకు తెలియదు. సో మనకి ఒక సార్ గూగుల్ మీట్లో మరి జీడిఆర్ సార్ వచ్చేసి మనకి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సార్ వీడియో సార్ లేదు సార్. అయితే ఇందాక మనకి గూగుల్ మీట్లో అయితే వచ్చారు. సో ఆ సార్ ఇక్కడ మనకి ఇక్కడ మరి పోస్ట్ చేయడం జరిగింది. మన ప్రీవియస్ మీట్ ఫ్యామిలీ మెంబర్స్ అంబర్పేట సతీష్ గారు నిన్న స్వర్గస్థుడైనారని తెలుపుటకు చింతిస్తున్నాం. సో తన ఆత్మకి శాంతి మరి కలగాలని కోరుకుంటున్నాం మనం కూడా. ఎందుకంటే మనకు తెలిసిన వ్యక్తి, అంటే మనకంటే మన ఫ్యామిలీ మెంబర్స్, అంటే మన పీవీసీ మెట ఫ్యామిలీ మెంబర్స్ మరి సార్ ఏంటి ఇంకా తనది చెప్పలేదు కానీ మరి సంథింగ్ సార్ మరి యొక్క మరి తన యొక్క బాడీ నుండి ఆత్మ అనేది వేరుగా అవడం జరిగింది అనమాట. ఓకేనా సార్? తన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఓకేనా సార్? సో తన యొక్క ఫ్యామిలీకి కూడా మరి భగవంతుడు మరి పూర్తిగా వాళ్ళకి తొందరగా వాళ్ళ బాధ నుంచి తప్పించి సో మళ్ళీ ఎప్పటిలాగా వాళ్ళు ఉండాలని కోరుకుందాం. ఇది బాధాకరమైన విషయమే. బట్ రేపు పొద్దున మనం కూడా అలా వెళ్ళాల్సిందే. కాకపోతే ఏంటంటే మన దగ్గరికి వస్తుందని తెలుస్తుంది. ఎనీవే, నో ప్రాబ్లం సార్. సో బాధాకరమైన విషయం. సో ఓం శాంతి. బట్ సార్ ఉంటే ఏంటంటే మాకు మన జీడిఆర్ సార్ వస్తే కనుక కొద్దిగా మరి ఆ సార్ గురించి తెలిసి కనుక ఒక 1 or 2 minutes మాట్లాడేవారు. మరి ఇక్కడ సార్ లేరని చెప్పేసి నేనే కొంతవరకు మరి సార్ ఇక్కడ పోస్ట్ చేశారు కనుక మరి కొంచెం 1 minute 2 minutes మాట్లాడడం జరిగింది అనమాట.
సో నా వాయిస్ క్లియర్ ఉంది కదా సార్? కొంచెం మెల్లగా మాట్లాడాను అంతే. వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా సార్? క్లియర్ సార్, క్లియర్ ఉంది. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో కమ్ టు ద పాయింట్. ఓకే, మామూలే సార్, ఎందుకంటే అన్నీ జరుగుతూ ఉంటాయి ఎవరికి కూడా. కాకపోతే కొంతమంది ఏంటంటే వీ హ్యావ్ టు ఎర్లీ అండ్ కొంతమంది లేటు. దాని గురించి తెలుసుకోకపోతేనే బెటర్, తెలియకపోతేనే బెటర్. అది అన్ఎక్స్పెక్టెడ్గా వస్తేనే బెటర్ అది. ఓకే, అందుకని చెప్పేసి నేను ఎక్కువగా మాట్లాడను అనమాట, అంతే. ఓకేనా? ఓకే సార్, ఇది అవసరం లేదు మనకి. ఓకే, సో అంటే వేరే గ్రూప్ ఓపెన్ చేసింది, దాని గురించి నేను అన్నాను మనకు అవసరం లేదని. ఓకే, సో ఎనీవే మనకు మరి ఏదైతే అప్డేటు ఏదైనా సంథింగ్ అప్డేట్ ఇస్తాడు అనుకుంటే మరి ఇవాళ నిన్న మరి మనకు 0.10 వరకు ఒక కొంచెం పెరగడం జరిగింది తప్ప సో ఇక్కడ మరి తెలియలేదు సార్లు కొంతమంది ఇక్కడ మనకి. అయితే మేడే పార్ట్నర్స్ ప్రతి ఒక్కరు కొద్దిగా నా మాట వినండి. ఇక్కడ నేను మీరు అందరు వచ్చారో లేదో నాకు తెలీదు. ఈ యొక్క ఏదైతే ఉందో వెంకటేశ్వర సార్, మీరు అన్మిట్లో ఉంటే కొంచెం ఒకసారి అన్మిట్ చేసుకోండి. ఓకే, చంద్రశేఖర్ సార్ అన్మిట్లో మీరు. సార్ సో ఇక్కడ కొంతమంది ఏమనుకుంటున్నారంటే మనము ఈ మధ్య యాక్చువల్లీ మీరు కూడా అడ్మిన్లో ఉండేవాళ్ళు, అవునా సార్? అవునవును సార్. అవునా? సో మొన్న ఏమైంది సార్, ఒక్కరే ఇద్దరు మాత్రం అడ్మిన్లో ఉన్నారు, అవునా? అది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. మరి అది ఎవరైనా తీసేస్తున్నారా లేకపోతే ఏదైనా సెట్టింగ్లో ప్రాబ్లం ఉందో నాకు తెలియదు. ఆ విషయాన్ని మొన్న చెప్పాను, గుర్తుందా కదా సార్ మీకు? అవునవును సార్, అది నేను అనుకుంటున్నా వాట్సాప్ టెక్నికల్ గా ఉన్నటువంటి విషయం ఉన్నట్టు విషయం అనుకుంటాను నేను కూడా. అట్లా ఎవరు తీసేయరు. బట్ ఎవరిని కూడా మేము సార్ ఇక్కడ ఒకవేళ అడ్మిన్లో ఉండి కనుక నేను తెలియక ఇంతకుముందు మీరు అడ్మిన్లో ఉండేవాళ్ళు తీసేసి అంటే అడ్మిన్ వెళ్ళిపోయింది అంటే దాని అర్థం సార్ ఎవరు కూడా దాన్ని మీరు రాంగ్గా కన్సిడర్ చేయకండి. మనకు అందరం ఒకటే మనం సార్, మనందరం కూడా ఒకటే. ఎవరిని కూడా ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు సార్. ఓకేనా? ఇక్కడ 1000 మంది ఉన్నారు. ఈ 1000 మంది కూడా అంటే 990 ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్నారు కదా. 990 మందికి 990 మంది కూడా సేమ్. నాకు మీకు నేను సేమే, నాకు మీరు సేమే. మీరు అలా వారు ఇలా కాదు. కాకపోతే అందరికీ అడ్మిన్ ఇయ్యరాదు. బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే కొంతమందికి ఇక్కడ మొన్న నేను ఒక రోజు చూశాను అనుకోకుండా, ఇక్కడ ఈ మన విజయభాస్కర్ సార్ కానీ వెంకటేష్ సార్ నేను చూడలేదు. వెంకటేష్ సార్ నేను మైక్ ఇక్కడ అడిగితేనే ఇచ్చాను సార్కి, మన వెంకటేష్ సార్కి కూడా అడిగితేనే నేను అడ్మిన్ చేశాను. అంటే నాకు తెలియదు లేదని అడ్మిన్ తను ఉన్నాడు అనుకుంటున్నాను. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ కేవీ యాదవ్ సార్ కావచ్చు, ఎంఎస్ రావు సార్ కావచ్చు, లేకపోతే విజయభాస్కర్ సార్ కావచ్చు, శంకర్ సార్ కావచ్చు, లేకపోతే మన చంద్రశేఖర్ సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నేను ఒకసారి అడ్మిన్ ఇచ్చాను కనుక వీళ్ళందరూ అడ్మిన్లో ఉంటారు కదా నేను అనుకుంటాను. బట్ ఇలా టెక్నికల్గా జరిగినప్పుడు అది నాకేం మెసేజ్ రాలేదు ఈ విధంగా అడ్మిన్స్ నుంచి అందరూ లెఫ్ట్ అవ్వడం జరిగిందనో లేకపోతే వాటెవర్ ఏది రాలేదు. సో అనుకోకుండా నేను ఇట్లా గుర్తుపెట్టుకోను కదా సరే, అన్ని గుర్తురావు కదా సరే సడన్లీ. నేను ఇంతకుముందు ఎంతమంది అడ్మిన్లు ఉండే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు సడన్లీ నాకు గుర్తురావు కదా సార్. ఎందుకంటే నా పనులు నేను జాబ్ కూడా చేస్తాను, తెలుసు కదా మీ అందరికీ. జాబ్ చేస్తూ ఇక్కడ ఇవన్నీ చేస్తాను కనుక సడన్లీ గుర్తురాదు. అయితే ఏం జరిగిందంటే ఇద్దరు సార్లకి నేను అడ్మిన్ ఇవ్వలేదు. చూసి సడన్లీ కనిపించిన వాళ్ళకి ఇచ్చాను, 2-3కి. బట్ మరి అందరి పేర్లు రాసుకొని ఇతను ఇంతకుముందు ఉండే కదా ఇప్పుడు ఇవ్వాలి కదా, ఇతను ఇంతకుముందు ఉండే ఇప్పుడు ఇవ్వాలి, ఇతను ఇంతకుముందు ఇప్పుడు ఉండే ఇలా అడ్మిన్ ఇవ్వాలి అని ఈ విధంగా నేను రాసి పెట్టుకోలేదు, ఈ విధంగా ఇవ్వలేదు. ఒకరిద్దరు సార్లు సార్ మమ్మల్ని ఊరికి ఎందుకు చేస్తుందా సార్ అడ్మిన్ నుంచి వెళ్ళి అని కూడా నాకు మెసేజ్ పెట్టారు. అలాంటిది ఏం లేదు సార్, అందరూ ఒకటే. బట్ ఆటోమేటికల్గా అది వెళ్ళిపోవడం జరిగింది అడ్మిన్ నుంచి వెళ్ళి. ఎవరికైనా తక్కువ భావించద్దు. బట్ మీరు మనసులో అనుకోలేదు కానీ ఆ మనసులో అనిపించింది, అడిగారు చూడండి, అది జస్ట్ గ్రేట్. అది నాకు కావాల్సింది సార్. ఓకేనా? ఓకే. సో నాది క్వాడ్స్ అకౌంట్, అన్నలు అక్కలు తమ్ముళ్ళు 200% మనకు డీపీలు ఇచ్చారు. ఇప్పుడు దగ్గర 18 అకౌంట్స్ అయ్యాయి. 1:2 రేషియోలో ప్రతి అకౌంట్ ఎర్లీబర్డ్కి వచ్చేలా, ప్రతి అకౌంట్ ఫార్మింగ్ రివార్డు 1 USDT వచ్చేలా లాస్ట్ 3 అకౌంట్స్ కాకుండా సెట్ చేసుకున్నాను. 1 USDT వచ్చేలా లాస్ట్. ఈరోజు వారానికి ఒకసారి 1500 పీవీసీ మెటాలు విత్డ్రాల్ చేసుకుంటున్న రేటుతో రిజర్వ్ చేసుకుంటున్నాను. రేటుతో నాకు అవసరం లేదు. ఎందుకంటే 92 సెంట్స్ అయినా 94 సెంట్స్ అయినా ఏంటంటే కట్ అవుతుంది.
సో నాకు వచ్చిన నష్టం లేదు. గత 3 సంవత్సరాలుగా దీనితో పాటుగా ఇంకొన్ని నెట్వర్క్‌లో పెట్టుబడి పెట్టాను. రిటర్న్స్ అనేవి శూన్యం. మార్కెట్‌లో నమ్మకంగా రిటర్న్స్ ఇచ్చేది పీవీసీ మీట మాత్రమే, నా వరకు గట్టి నమ్మకం. యెస్ సార్. మీతో పాటు నేను కూడా ఏకీభవిస్తున్నాను ఈ విషయం లోపల. నాకు కూడా ఆ నమ్మకం అనేది ఉంది సార్. సో నేను కూడా అదే విధంగానే ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఈరోజు నేను మనకు అప్డేట్ రావాల్సింది ఉండే, రాలేదు అని నేను ఎప్పుడు కూడా దాన్ని ఆ విధంగా కన్సిడర్ చేయను. ఆ విధంగా నేను ఎప్పుడు కన్సిడర్ చేయను. సో వచ్చేటప్పుడు వస్తుంది, ఓకేనా? అట్లాగని చెప్పేసి తను ఎప్పుడు కూడా ఇలాంటివి మరి ప్రతిదీ కూడా మనము రావాలా, అత్తే మంచిగా అందరం కోరుకుంటున్నాం. బట్ రాలేదు. బట్ రానంత మాత్రాన అరే ఏంట్రా బాబు, పొద్దున్న గ్రూప్లో మీ ఓవర్ యాక్షన్ పీస్ మీట 3 years కంప్లీట్ చేసుకుని ఏం పొడిచింది అని మీరు ఇంత హంగామా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. బావు ఇలా ఉంటుంది అనమాట. ఎందుకంటే అందరికి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. కొన్నిసార్లు వితౌట్ మరి అదర్ దెన్ పోస్ట్ చేయకూడదు అనేది అందరికీ తెలిసిన మాటనే. అంటే అదర్ దెన్ పీవీసీ మీటా గురించి కానీ మనం వేరే పోస్టులు పెట్టకూడదు అని చెప్తాము, అయినా కూడా పెడుతుంటారు. ఇట్స్ ఓకే. బట్ అలాంటప్పుడు ఏం చేయాలి సార్, మనం కూడా లిమిట్ అర్థం చేసుకోవాలన్నమాట. ఫోన్లే అనే విధంగా తీసుకోవాలి తప్ప సీరియస్ అయితే లాభం లేదు సార్. ఓకే, ఇక్కడ ఒకసారి మనకి మంచి మరి ఈరోజు చాలా చోట్ల సెలబ్రేషన్ నిన్న జరిగింది. ఇదంతా మనం నిన్న మాట్లాడుకోవాలి, బట్ నేను లేను. మీరందరూ కూడా మాట్లాడుకున్నారని చెప్పి నేను అనుకుంటాను. సో ఎనీవే థ్యాంక్ యూ సార్ మీ అందరికి కూడా. సో ఇక్కడ ఈ విధంగా సెలబ్రేషన్ అనేది జరిగింది, ఓకేనా? ఓకే, ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఒకటి ఏంటంటే ధీరజ్ మోహన్ రాయ్ అని చెప్పేసి నేను చెప్తాను. ఒక్క నిమిషం, ఇది మనం చూసుకోవాలి, ఇక్కడ చూడాలా. ఎందుకంటే నిన్ననేమో పోస్ట్ పెట్టినట్టున్నారు ఎవరో. వెరీ గుడ్, సార్కి థ్యాంక్ యూ. బట్ ఎవరో నాకు తెలియదు, బట్ ఆ సార్ నాకు తెలుసు. ఆ సార్ దగ్గర నాది పర్సనల్ నెంబర్ ఉంటుంది, ఓకేనా? నాకు కాల్ చేసి మాట్లాడతారు. ఓకే, ఎనీవే సార్లు మీరు ఏమైనా డౌట్ నన్ను అడగచ్చు. బట్ నేను కొద్దిగా నిన్నటి గురించి మాట్లాడుతున్నాను, ఏమనుకోవద్దు మీరు అందరు కూడా. ఓకే, ఇక్కడ చూడండి సార్, మీ నుంచి వస్తున్నాను నేను. ఇక్కడ మీ నుంచి వస్తే అక్కడ వితల్ SPV1 అంట. వితల్ ఎవరబ్బా? పీవీసీ మెటాల్లో ఇన్వెస్ట్ పెట్టకండి సార్, ఏదైనా టాప్ 10 కాయిన్లు కొనుక్కోండి. బిట్ కాయిన్, BNB, ఇథేరియం 50,000 పెట్టి ఉంటే అది రేట్ వస్తుంది. అప్పుడైనా కానీ దీని మీద లక్షలు పెట్టినా కూడా వేస్ట్. ఓకే, నో ఎనీవే. సో మీ మాట ఒక 50 to 75% నేను అగ్రి చేస్తాను. ఇంకొక 25% అగ్రి లేదు. అది మీ ఇష్టం, ఇది నా ఇష్టం, అంతే. ఇంకోటి ఏం లేదు సార్. నేను తప్పట్లేదు, బట్ నా మనసు అలా అంగీకరించిందని చెప్తున్నాను, అంతే. సో ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు బిట్ కాయిన్ మీరు కొనుక్కోమన్నారు కరెక్టే సార్, మన దగ్గర అంత మనీ ఉండదు, ఓకేనా? అది కూడా బిట్ కాయిన్లో కూడా ఏముంటుంది అనేది కూడా నేను ఇక్కడ రోజు చూపిస్తున్నాను. ఇథేరియం కూడా ఏముంటుందో చూపిస్తున్నాను. మనందరం చిన్నవాళ్ళం సార్ ఇక్కడ. ఎందుకంటే బిట్ కాయిన్ ఒకటి కొనుక్కోవాలంత మనీ ఉంటే మనం ఇక్కడ ఉండనే ఉన్నాం. అసలు ఇక్కడ మీటింగ్కి అటెండ్ అవ్వడం, ఈ మీటింగ్కి రాము, అసలు ఇక్కడ మాట్లాడుకోం మనం. అలాగని చెప్పేసి BNB కూడా ఎవరు కొనుక్కునేలా లేరు. ఒకటి కొనుక్కుంటే కూడా లాభం లేదు. అలాగే ఇథేరియం కూడా ఇప్పుడు 4,000 3,000 ఉంది, అది కూడా కొనుక్కోలేరు. అది కూడా పడుతుంది, లేస్తుంది. బట్ ఇక్కడ ఇదొకటి లాస్ట్. ఇప్పుడు దీని మీద 1,00,000 పెట్టినా, ఇప్పుడు ఇంకోటి ఏంటి సార్ ఏమన్నారు ఇక్కడ, మీరు పెట్టి ఉంటుంది రేట్ వస్తుంది. ఇప్పుడైనా దీని మీద 1,00,000 పెట్టినా కూడా వేస్ట్. ఇప్పుడైనా కానీ దీని మీద 1,00,000 పెట్టినా కూడా వేస్ట్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకు వేస్ట్, ఎక్కడ పెట్టాలి అది మీకు తెలియాలి. తెలిస్తే కనుక అలా వేస్ట్ అని అన్నారు. ఓకే, ఇట్స్ ఇంకొకసారి అంటున్నారు రాజేష్ పల్నాడు సార్, ఇట్స్ ట్రూ. పీవీసీ మీటర్ లాంచ్ అయినప్పుడు BNB 16,000, బిట్ కాయిన్ 13 లక్షలు ఉంది. BNB 16,000 ఉండేనా సార్? ఉండవచ్చు. ఓకే, మేము చూద్దాం. థ్యాంక్ యూ సార్, మీరు కరెక్ట్. మరి పీవీసీ మీటర్ డౌన్ ఫాల్ ఉన్నది, అవును, ఒకసారి రాశారు. అవును సార్. ఇక్కడ చూడండి సార్, అది ఓకే, మీరు అన్నది కూడా వాస్తవమే 100కి 100%. బట్ ఇక్కడ మరి ఏం చేద్దాం అనేది ఇక్కడ మనం అందరం ఎనలైజ్ చేస్తున్నాం కదా సార్. ఏం చేద్దామంటే ఏ విధంగా మనీ అనేది అప్లై చేసుకుందాం అనేది మన పీవీసీ మీటర్ GCC గ్రూప్ యొక్క అర్థం అనమాట. ఇక్కడ మనం అందరం మీటింగ్ చేసుకునేది, ఓకేనా? ఓకే, 100% వాస్తవము. వెరీ గుడ్. ఎక్కడ ఒకసారి ఈ సార్ ఫోటో, ఈ సారి పేరు వచ్చేది ధీరమోహన్ రాజ్ సార్, కలకత్తా, బెంగళూరు. ఓకే, సార్ బెంగళూరు, కలకత్తా. నెక్స్ట్ ఇక్కడ సార్, ఈ ఇన్వెస్టెడ్ 3 lakhs ఇన్ పీవీసీ మీటర్ 2022.
He earned one Royal Enfield bike, Maruti Brezza car, and 300 USDT per day, 300 plus account మెయింటైన్ అట్ ప్రెసెంట్. ఇప్పటికి కూడా మెయింటైన్ చేస్తున్నారని చెప్తున్నారు. బట్ ఇక్కడ 3 లాక్ కాదు సార్, సార్ పెట్టింది ఎక్స్ట్రా ఎక్కువ సార్, ఎక్కువ పెట్టారు. చాలా మరి ఆ సారు మాటలు వింటే వీడియోలోకి వచ్చే సారు ప్రతిరోజు ఇప్పటికీ కూడా వీడియో ఆన్ చేసి డ్యాన్స్ చేస్తూ బిందాస్గా ఉంటాడు. ఓకేనా? ప్రతిరోజు తనకి మామూలుగా ఇది 3 లాక్ కన్నా కూడా 30 కావచ్చు అని లాక్స్ పెట్టింది ఇందులో, నేను అనుకుంటున్నాను. 3 లాక్స్ కదా, 3 లాక్స్ అనేది ఫస్ట్ డే పెట్టినాడు సార్. ఓకే ఓకే, రైట్. ఓకే, అదొకటి. తర్వాత మళ్ళీ ఫార్మింగ్ పెట్టాడు. సో కరెక్ట్ టైంలో ఫార్మింగ్ సేల్స్ కూడా చేసుకున్నాడు సార్. అంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను సింపుల్గా చేస్తానని పెట్టాను అంతే. ఓకే, ఇక్కడ నుంచి వద్దాం. అవన్నీ పోనీ సరే, ఉంటుంది అలా ఉంటాయి, ఏం లేదు సార్. ఓకే, ఇక్కడ చూస్తే ఒకసారి వీడియో చూద్దాం. మాటలు రావు ఇప్పుడు. చూడండి సార్, ఇక్కడ సార్లు మరి జోసఫ్ కిషోర్ సార్ వచ్చేసి ఇక్కడ మరి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళు చాలా చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు. చూడండి సార్ ఇక్కడ. సో ఈ విధంగా మరి ఇప్పుడు కూడా వీళ్ళ నమ్మకాన్ని చూస్తే హ్యాట్స్ ఆఫ్ యూ సార్. ఓకే, సో ఇక్కడ ఎన్ని రకాలుగా ఇంతమంది పెట్టినా కూడా మన మనస్సు, మన మైండ్ ఏం చెప్తుందో అది ఇంపార్టెంట్ సార్. ఎవరి నమ్మకం వాళ్ళది. సో వాళ్ళ యొక్క నమ్మకాన్ని బట్టి నడిపిస్తుంది. ఓకే, సో 4th anniversary ప్రీవియస్ మెటా, థ్యాంక్ యూ. థర్డ్ ఇయర్. ఎస్ జోసెఫ్ సార్, మరి ఇక్కడ ఉన్న సారా తెలియదు. ఈ సారా ఆ సారా అనేది, ఆ కేక్ తింటున్నా సారా, కేక్ పెడుతున్నా సారా తెలియదు. ఓకే, ఎనీవే మరోసారి చూద్దాం. నో ప్రాబ్లం. ఎనీవే, సో ఇంకా వేరే ఫోటోలు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. మెటా, ఎస్, ఇక్కడ కూడా బ్రహ్మాండంగా మరి సార్లు మరి ఎంజాయ్మెంట్లో ఉన్నారు ఇక్కడ. ఎస్, ఈ విధంగా దట్స్ గ్రేట్. ఓకే, ఇది సిస్టమ్ ఇచ్చింది సార్ ఇక్కడ 3 అమేజింగ్ ఇయర్ అని చెప్పేసి. దీన్ని తెలుగులో కాపీ చేసి పెడితే ఎవరో మన సార్లు ఇక్కడ ఇది వీళ్ళు క్రియేట్ చేశారు అని పెట్టారు. అలా పెట్టకూడదు. అంటే అదే ఏమంటారు కదా, మైనస్ పాయింట్ ఉందని చెప్పేసి పూర్తి దాన్ని ఎంత మైనస్ చేయకూడదు సార్. ఇది తెలుగులో కాపీ చేస్తే అలాగే వస్తుంది సార్. ఓకే, 3 amazing years. Thank you for being a part of our journey. Your support has made these 3 years unforgettable. Year is to many more milestone together. చూసారా సార్, ఇది సిస్టమే రాసింది, మనం రాయలేదు. ఇప్పటికీ ఇంకేం అవ్వలేదు సార్. సో మాతో మీ అందరికి కూడా ఇందులో మాతో పాటు ఉన్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు సార్. సో ఈ 3 years ఏదైతే ఉందో మీ సపోర్ట్ మేము ఎప్పటికీ మరవలేంది. అంటే యువర్ సపోర్ట్ హాజ్ మేడ్ దిస్ 3 years అన్ఫర్గెటబుల్. ఎందుకంటే ఎప్పటికీ మిమ్మల్ని మేము మర్చిపోలేము సార్ అనే విధంగా అక్కడ మరి మనందరం కలిసి మైల్ స్టోన్కి చేరుకుందాం అనేది కూడా సిస్టమే రాసింది సార్, మనం తయారు చేయడం. ఓకేనా? సో ఎనివే, నిన్న మీరు చూసే ఉంటారు పీవీసీ వాల్యూ అనేది హైలోకి వెళ్ళడం జరిగింది. మీరు చూసారో లేదో తెలీదు. ఓకే, చూసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో స్క్రీన్ షేర్, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ. ఈసారి జోసెఫ్ సార్ అనుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి పార్ట్నర్స్, ఇక్కడ ఇంకొక వీడియో కూడా ఉన్నట్టున్నది. కొద్ది చిన్న వీడియో ఫోటో చూద్దాం. వీడియో ఉన్నట్టున్నది 30 seconds. ఒకసారి చూద్దాం. ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు సార్, ఎందుకంటే నేను మాట్లాడతాను కొద్దిగా కనుక. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఈ వీడియోలో మీకు వాయిస్ రాదు, నాకు వినబడుతుంది, మీకు రాదు. ఓకే, ఆ తర్వాత కేక్ కట్ చేసిన తర్వాత మరి కొద్దిగా మరి ప్రసాదం కూడా తీసుకోవడం జరిగింది. వెరీ గుడ్. నెక్స్ట్
సో క్రాకర్స్తో చూసారు సార్, క్రాకర్స్ అంటే పటాకులు అంటాం కదా మనం, పటాకులు ఏమంటే పేల్చి కూడా సెలబ్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ చూసాం ఇప్పుడు. ఇది కూడా ఒక 3 నిమిషాలు ఉన్నట్టున్నది. వీడియో చూద్దాం అంటే చూద్దాం. చలో ఎట్లుందో చూద్దాం. 1 minute సార్. So it's a great celebration. PVC Meta members. Wow. సో ఈ విధంగా గ్రేట్ మన నమ్మకం. ఒకసారి 3 నిమిషాలు ఉంది కానీ వీడియో 3 నిమిషాలు ప్లే చేయను కానీ తొందరగా కట్ చేస్తాను. కొద్దిగా ఫార్వర్డ్ చేస్తూ చూపిస్తున్నాను మీకు. సో ఓసమ్ వండర్ఫుల్ సార్. ఇది కూడా మేబీ వాళ్ళ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది మరి బంగ్లాదేశ్ది, అంటే కలకత్తా అని అర్థం అవుతుంది ఆ ఒక వీడియో చూసి. థ్యాంక్ యూ సార్. మంచి మరి చాలామంది కూడా రియాక్ట్ అయ్యారు. వాళ్ళ యొక్క నమ్మకానికి యాక్ట్స్ ఆఫ్ యూ సార్. ఓకే. సో ఏంటి సార్, అరే ఇంటర్ పొద్దున నుండి గ్రూప్లో వారేషన్ చేసుకుని పొడిచిందని ఏం లేదు అంటే, మీకు నచ్చకపోతే ఇతరులకు కూడా నచ్చదా సార్? ఎవరి సంతోషం వారిది. మీకు నచ్చకపోతే కనీసం వారినైనా సంతోషంగా ఉండలేమండి. ఓకే, నో ప్రాబ్లం. సో మీకు నచ్చండి అన్నారు పీస్ మన గురించి ఏ అప్డేట్స్ ఉంటే అది మాత్రం గ్రూప్లో పెట్టండి. అంతేకాని మీకు ఫోటోలు వీడియోలు పనికిమాల బిల్డప్ అని పెట్టవద్దు, మాకు డిస్టర్బ్స్గా ఉంది. ఓకే, ఎనీవే ఇక్కడ ఏదో వచ్చినట్టు పోస్ట్ మధ్యలో ఎవరో తీసేసినట్టున్నారు, దాని గురించి పెట్టి ఉంటారేమో నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పటిదాకా ఈ వీడియోల గురించి మాత్రం ఎవరు తప్పుగా పట్టద్దు సార్. కామెంట్ వీడియోల గురించి కానీ ఈ ఫోటోల గురించి కానీ ఎవరు కూడా తప్పుగా పెట్టకూడదు. ఇదంతా కూడా మరి పీవీసీ మీడియా గురించి. మధ్యలో ఏదో ఒక పోస్ట్ వచ్చింది ఉంటారు కదా సార్, అట్లా అని కూడా మనం అర్థం చేసుకోవాలా సార్? ఏముంది సార్, ఒకసారి నేను ఓపెన్ చేశాను అందరికీ మరి ఏమన్నా అది ఏదైనా ఉంటే మాట్లాడుకుంటారు అప్పుడప్పుడు అని చెప్పేసి ఓపెన్ చేస్తాను. అంటే అందరూ మెసేజ్ పెట్టే పరంగా, లేకపోతే ఓన్లీ అడ్మినే ఉంచుతాను. అవునా కదా సార్? సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనము. అనుకోకుండా ఒకరిద్దరు పోస్ట్ చేశారు అనుకోండి, మనం వదిలేసేయాలి. అప్పుడేమైతే సార్ వాళ్ళే మళ్ళీ లెక్కలకు వస్తారు. ఏముంది సార్, ఇప్పుడు ఒకరు తప్పు చేశారు, ఓకే తప్పు చేశారు అర్థమైంది, నువ్వు తప్పు చేసావు అంటే సార్ మళ్ళీ ఇంకొక తప్పు చేస్తాడు సార్. అట్లా అంటే ఇట్స్ ఓకే అనుకుంటే వెళ్ళామనుకోండి ఏమవుతుంది, సో తను కూడా వదిలేస్తాడు అట్లా. ఓకేనా సార్? తప్పు ఎవరు ఉంటారు సార్? అందరం కూడా ఎక్కడో ఒక తెలియక చేసినా కూడా తప్పే సార్. అలా జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వదిలేసేయాలంటే అంతే సార్. అలాగని చెప్పి మరోసారి తప్పు చేస్తే ఊరుకుంటామా? ఊరుకోము, ఇంకా గట్టిగా ఇస్తాం మనం. అట్లేం లేదు సార్. కాకపోతే ఏంటంటే సో ఒక్కోసారి మనం వదిలేసేయాలా, విడిచిపెట్టాలా సార్? వాళ్ళే అర్థం చేసుకుంటారు సార్ మళ్ళీ. ఓకేనా? మనం అందరం ఒకటే సార్ ఇక్కడ. సో ఇది సార్ ఈరోజు మరి మనం ఇక్కడ స్క్రీన్ షేర్ అయితే చూసుకున్నాము. మరి ఒకసారి స్క్రీన్ షేర్ ఆఫ్ చేసి మళ్ళీ చేస్తాను. సో ఎస్ సార్, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు అంటే కోర్స్ నేను మళ్ళీ అడిగాను, కానీ ఏమనుకోవద్దు. అందరు కూడా డల్గా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. డల్గా ఉన్నారా సార్? నేను ఒక మాట అన్నాను, మడిశెట్టి ఆనంద్ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి ఇప్పటికే.
ఆనంద్ సార్ ఉన్నారు సార్ సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్ సార్ ఎందుకంటే మీరు అనుకొని ఉండొచ్చు అప్డేట్ మనకు ఈ నిన్న ఏదైనా వస్తుంది అని చెప్పేసి అనుకొని మీరు ఉండొచ్చు ఖచ్చితంగా. నేను కూడా వస్తుందిలే సార్ అని చెప్పేసి మీకు కూడా నేను అన్నాను మొన్న ఒక 4 రోజుల ముందు అడిగితే. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నీకు చెప్పలేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఏమో అనే నేను అన్నాను. అది నిన్నే లేదు మొన్ననే వెంకట సార్తో మాట్లాడగా మీరు వినే ఉంటారు మన మీటింగ్లోనే. సో వాళ్ళు ఇప్పుడు మనకి ఏమి బయటకు చెప్పట్లేదు సార్, ఏది కానీ బయటకి చెప్పట్లేదు. సో ఏదైనా చేస్తే చేస్తారు, వాళ్ళు సైలెన్స్ గానే చేస్తారు. సో అందరికి కూడా ఆచరణ చేసే విధంగానే ఉంటాయి. మనం నిన్నడా కూడా అనుకున్నది ఒకటి, రేజీలో జరిగింది వేరు అనే విధంగా కూడా ఉంటాయి. సో డోంట్ వరీ సార్, ఏమనుకో, ఏమి అలా మీరు డల్ అవ్వద్దు ఎవరు కానీ. ముఖ్యంగా మీకు ఎందుకు అన్నాను సార్, నేనే అన్నాను కదా సార్ వస్తుంది అని ఏదో ఒకటి. మీరంటే మీరు అడిగితే నేను చెప్పాను అనమాట ఏదో ఒకటి అయితే రావచ్చు అని. అవునా సార్? అన్నా లేదా? సార్ డల్లు లేవు సార్. నాది పీవీసీ మెట నా లైఫ్ సార్. అంటే ప్రాణం సార్. సార్ మీరు డల్ ఉంటాను కదా, మీరు ఏం చేశారు, ఎంత చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తున్న విషయం నాకు తెలుసు. బట్ మీ ద్వారా అందరికీ చెప్తున్నాను అనమాట ఇట్లా, అంతే. సో మనందరం కూడా సంతోషంగా ఉందాం, ఇదే విధంగా ఉందాం. వాళ్ళు ఎంతవరకు వర్క్ చేస్తారో చేయని, ఎప్పుడు వస్తారో రాని చూసుకుంటూ వెళ్దాం. మీకు అన్ని మెసేజ్లు కూడా రాంగ్ సార్, పబ్లిక్ రాంగ్ మెసేజ్ తప్పుగా రాసినవి కూడా మీకు చూపిస్తున్నాను. ఎందుకు అంటే డిసిజన్ యువర్స్, అంటే డిసిజన్ మీద. సార్ మీరు మ్యూట్ చేసుకుని పర్లేదు, మీరు మాట్లాడండి అంటే మ్యూట్ చేసుకుని జనరల్ గా మాట్లాడుతున్నాను. ఇక ఇప్పుడు నేను జనరల్ గా మాట్లాడుతున్నాను అనమాట. సో మీ అందరికీ కూడా నేను ఎవరైనా హైడ్ చేయట్లేదు. వాళ్ళు పీవీసీ మీడియా గురించి రాంగ్ రాసినా కూడా నేను హైడ్ చేయట్లేదు, సీదా చూపిస్తున్నాను మీ అందరికీ. ఇంతకుముందు ఏమో దాచేవాడిని కదా, ఇప్పుడు సీదా చూపిస్తున్నాను. అంటే ఇది ఎవరిష్టం వాళ్ళది అనమాట. ఓకేనా? ఎవరిష్టం వాళ్ళది. సో మన నమ్మకం మనం నడిపిస్తుంది సార్. ఓకే, మన నమ్మకం మనకు నడిపిస్తుంది. ఓకే, నాకు ఇక్కడ పీవీసీ మెటాలో నేను డబ్బు సంపాదించలేను అని నాకు అనిపించినప్పుడు నేనేం చేస్తాను సార్, ఇక్కడ నుంచి తప్పుకుంటాను, లేదా ఇక్కడ ఉండి కూడా వేరే చేసుకుంటాను, లేదా నాలెడ్జ్ని గెయిన్ చేస్తాను. ఏమంటారు సార్? అంతేనా? లేదా ఇంకా ఇలా ఉంటూ కూడా ఇంకేదన్నా నాకు అవకాశాలు ఉన్నాయా మనీ ఎర్న్ చేసుకోవడానికి, అలాంటివి ఏదైనా నేను చూస్తాను ఉంటా. ఇట్లా ఈ విధంగా చూస్తాను. బట్ ఇదే రావట్లేదు అంటే ఎట్లా సార్? సో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? అర్థం చేసుకోవాలి మనం. అంటే అర్థం చేసుకోవాలంటే ఏంటిది, ఊరికే ఉంటే ఏది రాదు. సో కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ చేద్దాం. నాలెడ్జ్ గెయిన్ చేసి అంటే మరి అంటే దీని అర్థం మీరు ఇంకో దాంట్లో ఓన్లీ అని చెప్పినట్టు కాదు. నేను దీన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే, నేను దీని అర్థం ఇంకో దాంట్లోకి మీరు వెళ్ళండి చెప్పినట్టు కాదు, లేదా ఇందులోనే ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టండి అని కాదు. బట్ ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటాం మరి చెప్పండి. అంటే టేక్ అవే నాలెడ్జ్ చెప్తాను. నాలెడ్జ్ చేసుకుంటే మన మనస్సే చెప్పినప్పుడు మన మనస్సు ఏం చెప్తుంది, ఏం చేయాలనేది అప్పుడు మనం వినాలి. అది నేను చెప్పేది. ఓకేనా? సో మీ యొక్క మైండ్ సెట్ నేను సెట్ చేస్తానికి నేను ఎవరు సార్? మీ యొక్క మైండ్ సెట్ అలా కాదు ఇలా అని చెప్పి నేను ఎవరిని. బట్ ఏంటంటే ఇక్కడ విని మనం కొద్దిగా నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? ఏం చేయాలా, ఏం చేయొద్దు. మీకు ఇక్కడ ఒక్కొక్క రోజు నేను పీవీసీ మీడియా గురించి 2 గంటలు మాట్లాడుతాను సార్. మీరు వింటుంటారు కదా. సో మరి పీవీసీ మీడియా 2 గంటలు మాట్లాడేంత ఏమంటారు ఉందా అంటే ఉంది సార్. అట్లా. సో అందుకే మరి పీవీసీ మీడియా గురించి మాట్లాడుతూ మళ్ళీ మీకేం చెప్తాను, అదర్ థింగ్స్ కూడా చెప్తాను. అవి కూడా క్రిప్టోకు రిలేటెడ్ క్రిప్టో. ఓకేనా? సో చూడండి సార్, ఇక్కడ ఒక సార్ది మరి నేను చూపిస్తాను మీ అందరికి కూడా స్క్రీన్ షేర్ చేసి. ఇక్కడ మీకు మళ్ళీ స్క్రీన్ షేర్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా? సో స్క్రీన్ షేర్లో మీకు ఇలా చూడండి సార్. మరి ఇక్కడ మీరు చూస్తే దీని ఏమంటారు సార్, ఫీల్డ్ యావరేజ్, ఓపెన్ లాంగ్, ఓపెన్ షార్ట్స్. ఓకే, ఇక్కడ చూడండి సార్. ఇక్కడ మీరు గ్రీన్ కలర్లో కుడి సైడ్లో కనబడుతుందా సార్? ఏదన్నా రిలీజ్డ్ పిఎన్ఎల్ యూజిటీ అని కనబడుతుందా సార్?
గ్రీన్ కలర్లో సైడ్లో రైట్ సైడ్లో గ్రీన్ కలర్లో ఉంటుంది 5.86 అని. అదేంటంటే అది యూఎస్డిటీ అంటారు దాన్ని. ఓకేనా సార్? స్క్రీన్ షేర్ అవుతుందా సార్? నాది కరెక్ట్ చెప్పండి ఎవరైనా. అవుతుంది సార్, అవుతుంది. అవుతుంది కదా. సో ఇక్కడ గ్రీన్ కలర్లో 5 అంటే సపోజ్ రౌండ్ ఫిగర్ ఒక 5 అనుకుందాం. సో నెక్స్ట్ అది ఇక్కడ దాన్ని ఏమంటారంటే ఓపెన్ క్లోజ్ లాంగ్ అన్నాడు, ఇక్కడ ఓపెన్ లాంగ్ అన్నాడు. సో ఇక్కడ ఓపెన్ లాంగ్ అన్నాడు, ఇక్కడ క్లోజ్ లాంగ్ అన్నాడు. సో మళ్ళీ ఇక్కడ కూడా బనానాస్ 31 అనేది ఆ కాయిన్ పేరు. సో ఇక్కడ మళ్ళీ రియలైజ్డ్ పిఎన్ఎల్ యూఎస్డిటీ ఇది వచ్చేసి 8. ఇందాక 5 చూసాం, ఇప్పుడు 8 చూస్తాం. చూసారా సార్? ఇందాక 5, ఇప్పుడు 8, 10, 13. ఇది మీకు ఏం అర్థం కాదు, నేను తర్వాత చెప్తాను దీని గురించి ఏంటి అనేది. బట్ కొద్దిగా చూడండి, మీరు కొద్దిగా చూడండి అని చెప్తున్నాను అంతే. ఇక్కడ చూస్తే మీకు పర్సెంటేజ్ కూడా వస్తుంది. ఇక్కడ ఇట్లా ఈ రకంగా పర్సెంటేజ్ కూడా వస్తుంది. పర్సెంటేజ్ అంటే ఏంటి సార్? ఇక్కడ మరి అక్కడ చూడండి సార్, బనానా అంటే BANANAS బనానాస్ 31 అనేది జస్ట్ ఎట్లయితే మన పీవీసీ మెటా అనేది ఎట్లుందో అట్లా దీని పేరు బనానాస్ 31 అనేది కాయిన్ పేరు. ఓకే, అందులో ఈ సారు ట్రేడింగ్ చేశాడని అర్థం. ఈ సారు ట్రేడింగ్ చేస్తే యావరేజ్ ప్రైస్ ఓపెన్ అంటే కింద చూడండి కదా, 30+31 కింద మీరు చదివితే యావరేజ్ ఓపెన్ ప్రైస్ వచ్చేసి ఆ కాయిన్ ప్రైస్ ఎప్పుడు ఉందంటే 0.007557 ఉన్నప్పుడు తను ట్రేడింగ్ లాంగ్ తీసుకున్నాడు. అంటే తను నేర్చుకొని ఉండొచ్చు మేబీ, అందుకని ఇది ఈ టైం నుంచి వెళ్ళి హైకి వెళ్తుంది అని చెప్పి అనుకుని ఉంటాడు. హై అని చెప్పి ఎప్పటి పెరుగుద్ది అని చెప్పేసి తను అనిపించో లేకపోతే నాలెడ్జ్ తీసుకొని పెట్టడం జరిగింది. అది నిజంగానే అనుకున్నట్టుగా పెరిగింది. పెరిగిన తర్వాత తను ఏం చేశాడంటే తను క్లోజ్ చేశాడు. క్లోజ్ ప్రైజ్ అని ఉందని పక్కన, అంటే 0.007678. అంటే ఇక్కడ తను $100 పెడితే ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ యావరేజ్ ప్రైజ్ ఓపెన్ అయితే ఉందో 0.007567. ఈ 31% ఏంటి అంటే $100 తనకి అక్కడ ఆ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే 31% అంటే 31% ఆలోచించండి మీరు. 31% ప్లస్ అంటే $31 ప్లస్ $31 తనకి ప్లస్ అయింది. $31 తనకు ప్లస్ అవుతుంది. బట్ ఇక్కడ తనకి ఎంత వచ్చింది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. బట్ తను తీసుకునే ఎంత $8 మాత్రమే. దాని కింద చూడండి, $8 అంటే పిఎన్ఎల్ రేషియో +31. ఇక్కడ ఏం చేశాడంటే తను పెట్టింది తక్కువే, తక్కువ అమౌంట్, మేబీ $25, $25, $25 గాను తను అనుకున్న జరిగితే 20 times ఎక్స్ట్రా, అంటే తన పర్సెంటేజ్ ఎంతవరకు ఆగిండు అనేది. సో ఆ లెక్క ప్రకారం $8 సంపాదించుకున్నారు అని అర్థం. సో ఇక్కడ మీరు చూస్తే అమౌంట్ చాలా చిన్నది తనది కనుక అట్లా ఎంత $8 సంపాదించారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఓపెన్ లాంగ్లోనే మళ్ళీ తీసుకున్నారు. 2 సార్లు వస్తాయన్నమాట తను. ఎందుకంటే మార్కెట్ ఏం చేస్తే అంటే సార్ ఇక్కడ నీ ఎక్స్చేంజ్ని బట్టి, నువ్వు ఏ ఎక్స్చేంజ్ అయితే చేస్తున్నావో, సో ఇక్కడ టైమింగ్ని బట్టి 14 చూడండి, ఇక్కడ టైం చూడండి, టైంను యావరేజ్ ప్రైస్ కింద టైం ఉంది, టైం కుడి పక్కన టైమింగ్ ఉంది. 7:29 14:09 ఎంటర్ అయ్యావు, 2 నిమిషాల్లో క్లోజ్ చేశావు. ఎంత 14:35కి క్లోజ్ చేశావు. ఇక్కడ ఎంటర్ అయ్యాడు, 14:30 క్లోజ్ చేశాడు. ఈ టైమింగ్ ఏదైతే ఉందో, ఎంత టైం అక్కడ మనీ పెట్టావో దాన్ని బట్టి ఆ ప్రైజ్ కూడా తీసుకుంటుంది. అంటే ఆ ఛార్జ్ కూడా పడుతుంది, ఛార్జ్ తీసుకుంటుంది. ఓకేనా, ఛార్జ్ అనేది తీసుకుంటుంది. ఓకే, అది అయిపోయిందా. మళ్ళీ ఇక్కడ బనానా మీదనే మళ్ళీ ఈసారి వచ్చేసి 12:55 ట్రేడ్ చేశాడు. మళ్ళీ కూడా చేశాడు. చూడండి ఇక్కడ మళ్ళీ ఎంత వచ్చింది, మళ్ళీ $5 వచ్చింది, మళ్ళీ కూడా $5. మీరు క్లిక్ చేస్తే ఇలా కాదు, ఇక్కడ క్లిక్ చేస్తే పర్సెంటేజ్ చెప్తుంది. మళ్ళీ చూడండి ఇక్కడ
దీని మీద క్లిక్ చేస్తే తెలుస్తుంది ఎప్పుడు ఇది షార్ట్ తీసుకున్నాడు అంటే ఇది తగ్గుద్ది అని తీసుకున్నాడు. చూడండి ఇక్కడ ఇందాక గ్రీన్ కలర్ లో LONG వచ్చింది, ఇక్కడ ఇప్పుడు రెడ్ కలర్ లో SHORT వచ్చింది షార్ట్. అంటే ఇక్కడ ఇక్కడ ఎంటర్ అయ్యాడు 0.007893 లో ఎంటర్ అయ్యాడు. దాని పైన చూడండి 0.00782 లో అవుట్ అయ్యాడు, క్లోజ్ చేశాడు, దాన్ని షార్ట్ క్లోజ్ చేశాడు. ఓకేనా. బట్ ఇక్కడ తను లైవ్ లో ఉండొచ్చు, లేదా దీన్ని ఇంకొకటి అంటారు స్టాప్ లాస్ అని అంటారంట ఈ భాషలో, అది పెట్టుకోవచ్చు అనమాట. నువ్వు చూడనప్పుడు నాకు $5 వచ్చితే చాలు అని పెట్టుకుంటాడు. సో $5 కొట్టగానే కొట్టేసి అయిపోతుంది ట్రేడింగ్. ఇట్లా ఈ విధంగా పబ్లిక్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. సో నేను ఇక్కడ $4 తీసుకున్నాడు. సో ప్రతిదీ లోపలికి వెళ్ళాను నేను, ఇక్కడ ఛార్జ్ పడుతుంది, ఈ మధ్యలో ఛార్జ్ పడుతుంది, ఇక్కడ 0, ఇక్కడ $4 తీసుకున్నాడు మళ్ళీ. సో ఈరోజు మరి ఈ విధంగా అంటే పబ్లిక్ ఏంటంటే సార్, సో ఇక్కడ $9 తీసుకున్నాడు, $9 9.98. ఇది చూద్దాం ఇక్కడ ఏం చేశాడు. ఇక్కడ ఇది కూడా షార్ట్ తగ్గుతని పెట్టాడు. ఇక్కడ 0.0033 ఎంటర్ అయ్యి వెంటనే క్లోజ్ చేసుకున్నాడు. 0.003242 క్లోజ్ చేసేసాడు. అంటే ఇక్కడ 35% ప్లస్ అయ్యింది. బట్ $100 పెట్టుకుంటే $30, $200 పెట్టుకుంటే $70, $500 పెట్టుకుంటే ఎంత అవుతుందో మీరు చూసుకోండి. ఈ విధంగా పబ్లిక్ అంటే ఈ విధంగా కూడా సంపాదిస్తుంది అని చెప్తున్నాం మేము. ఇక్కడ పబ్లిక్ ఈ విధంగా కూడా సంపాదిస్తుంది. ఇక్కడ ఇది లైవ్ మీకు చూపించేది, ఏదో స్క్రీన్ షాట్లు ఎక్కడి నుంచో తీసుకొచ్చి చూపించేది లైవ్ చూపిస్తున్నాం. ఓకేనా. ఇక్కడ మళ్ళీ $5 తీసుకున్నాడు పబ్లిక్ సార్. అంటే ఇట్లా ఈ విధంగా ఇక్కడ $6 తీసుకున్నాడు. ఈ విధంగా సార్. సో మరి పబ్లిక్ అనేది ఈ విధంగా కూడా మనీ అనేది ఎర్న్ చేస్తుంది. అంటే ఇదంతా మీకు చెప్తే మీరు చేయాలా, మీరు చేసుకోవాల్సిందే, మీరు డబ్బులు పెట్టాల్సిందే అని కాదు. ఓకేనా. ఇది జస్ట్ టేక్ అవే నాలెడ్జ్ పరంగా నాలెడ్జ్ తీసుకోండి అంతే. ఓకేనా. మనం ఎక్కడ ఉన్నాం? ప్లాట్ఫామ్ పీవీసీ ప్లాట్ఫామ్లో ఉన్నాం. ఓకే, మనం పీవీసీ మెయింటైన్ చేసుకుందాం, మనకు వేరే దాని మీద అవసరం లేదు అనుకుంటే కనుక మనం ఒకే ప్లాట్ఫామ్లో పీవీసీనే చేసుకుందాం, దాని ఏమి సార్. బట్ ఇక నాలెడ్జ్ తీసుకుంటే అన్నీ తెలుసుకోవడంలో తప్పు లేదు. తెలుసుకోవడం చేయొద్దా అనేది మన ఇష్టం. ఇక్కడ ఈ విధంగా బట్ ఇది నేర్చుకొని చేయాలి. ఏం చేయాలి? నేర్చుకొని చేయాలి. ఇది వితౌట్ నాలెడ్జ్ డోంట్ డూ ఎనీథింగ్. నాలెడ్జ్ పరంగా వెళ్ళాలి మనం. నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుందంటే ఇప్పటిదాకా నేను ఏదైతే చూపించానో అక్కడ ఆ $8 లాస్ అవ్వచ్చు, అది $5 లాస్ అవ్వచ్చు, ఆ $4 లాస్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ లాభం చెప్పాను, అక్కడ లాస్ కూడా అవుతుంది. ఎంత? $5 అనేది లాస్ అవ్వచ్చు, $6 లాస్ అవ్వచ్చు, 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కూడా లాస్ అవ్వచ్చు. సో మొన్న మనకు తెలిసిన వ్యక్తి $2000 లాస్ అయ్యాడు, ఇంకొక వ్యక్తి $2 లాస్ అయ్యారు. సో మరి సార్ అన్ని ప్లస్ చూపించాడు, లాస్ చూపించలేదంటే ఇక ఈరోజు సార్కి లాస్ లేదు, అందుకని చెప్పి లాస్ చూపించలేడు. అంటే అది తను లైవ్లో ఉండి, లైవ్ అంటే ఏంటి సార్ అంటే పర్టికులర్గా నాకు ఇక లోకం అంతా మర్చిపోయి ఇదే లోకంలో ఉండి, అంటే ట్రేడింగ్ లోకంలోనే ఉండి, మేబీ తను రూమ్లో ఉండి లాక్ చేసుకోవచ్చు, లేదా ఫోన్ సైలెన్స్ పెట్టుకోవచ్చు, లేదా అసలు ఫోన్ రాకుండానే పెట్టుకోవచ్చు, లేదంటే ఏమైతే మైండ్ డిస్టర్బ్ అవుద్ది, తను సరిగ్గా చేసుకోకపోవచ్చు. సో దానివల్ల కావచ్చు సార్కు పెట్టింది వల్ల $5 అయినా, $1 అయినా, $2 అయినా ప్లస్ అయింది. బట్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఉన్నదంతా కూడా కళ్ళు మూసుకొని తెరిసేలో కూడా వీటిలో అలా నీ $1000 కూడా తీసుకుని పోతుంది. రియల్ ఇది నేను చెప్పేది, ఏదో మామూలుగా ఏదో 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 మీటింగ్ చేస్తామని చెప్పాలని కాదు. కళ్ళు మూసుకొని తెరిచేలోగా నీ యొక్క $1000 లేసిపోతుంది. ఓకే, అక్కడ ఇప్పుడు నేను చూపించిన జాగాలో చేస్తే ఓకేనా. అందుకని చెప్పేసి దాన్ని పూర్తిగా పబ్లిక్ ఏం చేస్తారంటే తెలుసుకొని కానీ చేయరు, పూర్తిగా నేర్చుకొని ఆ తర్వాత ఇందాక అన్నట్టుగా ఒకే ఒక లోకంలో ఉండి కానీ అలా చేయరు. ఒకే ఒక లోకం అంటే అదే లోకం ఆ టైంలో వాళ్ళకి అలా ఉండి చేస్తారన్నమాట. అలా ఉండి మనం చేయగలమా? అంత ధైర్యం మన దగ్గర ఉందా? లేకపోతే ముందుగా నేర్చుకుంటామా అంటే నాకు నేర్చుకునే శక్తి లేదు, నాకు అంత ధైర్యం లేదు అంటే మనం ఎక్కడ ఉండాలంటే ఇక్కడ కూడా చేసుకోవచ్చు. స్పాట్, దీన్ని స్పాట్ అంటారు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో మీరు చూడండి, ఇక్కడ
ఇక్కడ సిబ్ SCHIB అని, ఇది మనం ఎన్నో రోజులు కొని చాలా రోజులు అవుతుంది. ఇక్కడ మనకు ఒకసారి $6.5 చూపించింది. ఆ రోజున మనం అయిపోతుండే, తీసేయలేము. ఇక్కడ ఏమని సిర్ఫ్ $5 పెట్టాము, $6.5 మనం ఇక్కడ చూపించింది. చూడండి, ఇక్కడ మీకు చిన్న కనబడుతుంది. ఈ స్క్రీన్ సరి చేసి పెద్ద చేస్తాను ఇక్కడ. ఓకే, ఇక్కడ స్క్రీన్ సరి చేస్తాను, మీరు చూడండి సార్. ఇక్కడ ఇగో ఇక్కడ చూడండి, సిబ్ అని ఉంది కదా, 416. ఇగో ఇది ఉంది కదా, ఇది మనం ఎప్పుడో కొన్నాము. నాకు మొన్న మనం ఇక్కడ మన మీటింగ్లోనే మీకు చూపించాను. $6.5 అయ్యింది అది. ఆ రోజు మనం తీసేయలేదు. ఏమైంది, మళ్ళీ దాని వాల్యూ తగ్గింది. ఏది కాయిన్ అంటే ఈ 4,416 అనుకోవచ్చు, అనుకోండి ఎగ్జాంపుల్. అంత ఎక్కువ అవుతుంది అది అంతే ఉంటుంది. కానీ కింద డాలర్ విలువ తగ్గుతుంది, అది తగ్గిపోతుంది. దాని విలువ తగ్గినప్పుడు, వాల్యూ తగ్గినప్పుడు డాలర్లు తగ్గిపోతాయి. ఇప్పుడు అలాగే తగ్గింది. సో ఈ విధంగా ఇది ఎప్పుడు తీసామంటే చాలా రోజులు అవుతుంది. అంటే ఎంట్రీ అవ్వడమే ముఖ్యం కాదు, దాన్ని ఏ టైంలో తీసుకోవాలా, క్లోజ్ చేయాలా అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక నేను క్లోజ్ చేయలేను. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు తీసేసాను అనుకోండి, ఏమవుతుంది, సేఫ్ 44 సెంట్లు మాత్రం నాకు వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏ రోజు దాన్ని నువ్వు పెట్టావు, ఏ రోజు నుంచి $5 అందులో ఉంది అని కూడా నువ్వు చూసుకోవచ్చు. చూసుకుంటే ఓపెన్ ఆర్డర్స్, ట్రేడర్స్, స్పాట్లో కూడా ఇవన్నీ చూడొచ్చు. ఓకేనా, ఆర్డర్ హిస్టరీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే, 6 month రేషియో తీసుకుంటే ఎస్ కన్ఫర్మ్. చూడండి సార్, వచ్చేసింది. 6 month రేషియో తీసుకుంటే ఇదంతా కూడా వచ్చింది. బట్ ఇది స్పాట్ హిస్టరీ. ఓకేనా, సో దాన్ని ఎప్పుడు తీసుకున్నాం మనము, సిబ్ అనేది ఎప్పుడు తీసుకున్నాం మనం. చూడండి సార్, ఇక్కడ ఉంది సార్ సిబా అనేది. ఇగో ఇక్కడ డేట్ ఎప్పుడు సార్, 10వ తారీఖు 3వ నెల మార్చిలో తీసుకున్నాం. $5 పెట్టి తీసుకున్నాం. సో ఇదేంటి, సేఫ్ అండ్ సెక్యూర్. ఇలా కూడా పబ్లిక్ ఇలా కూడా చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఇందాక మీకు ఏమన్నా నేను సార్, $1000 కూడా కళ్ళు మూసుకొని తెరిచేలోగా అందులోంచి వెళ్ళిపోతాయని చెప్పాను. అది డిఫరెంట్ వే. ఆ దారి వేరు, ఈ దారి వేరు. ఇందులోనే ఎన్ని దారులు ఉన్నాయి చూడండి. ఆ దారి వేరు, ఈ దారి వేరు. ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఇప్పుడు $5 పెడితే $6.5 వచ్చింది, మనం తీసుకోలే. ఇప్పుడైతే ఎంత ఉంది, 5.44 ఉంది. అంటే రేషియో చూడండి, ఇక్కడ $5 పెడితే 6.5 అంటే $5 $1.5 వచ్చినప్పుడు $10 ఎంత వస్తుంది సార్ ఈ లెక్క ప్రకారం. సో 100కి అంటే 150, అంతేనా సార్? ఎట్లా నాకు అర్థం కాదు. ఇక్కడ ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఇదే ప్లేస్లో $100 పెట్టుకుంటే ఎంత రావాలో మీరు ఆలోచించండి. చిన్నగా అనమాట ఇది. అంటే మనకు తెలియనప్పుడు మనం చిన్నగా పోతాం అనమాట, $5 $10 పోతాం. బట్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత 5 అని ఇక్కడ 100 వస్తుంది. ఇక్కడ చేసుకోవాలా. ఇక్కడ చేసుకుంటే ఏమంటే మనకి సేఫ్ జోన్లో ఉంటాం. సేఫ్ జోన్ అంటే ఏంటిది, నీ డాలర్ ఎటుపోదు. బట్ ఒకవేళ ఏ కైన్ అయితే నువ్వు తీసుకున్నావో, బట్ నాలెడ్జ్ ఉండి తీసుకుంటే ఓకే, వితౌట్ నాలెడ్జ్ ఉండి తీసుకుంటే అది ఒక్కోసారి నువ్వు తీసుకున్న ఏదైతే కైన్ బట్టి ఉంటుంది. ఒక్కోసారి మళ్ళీ పడిపోయిందంటే ఒక్కోసారి సంవత్సరం దాకా కూడా లేవదు. అంటే ఇక్కడ ఏమవుతుంది, నువ్వు అనుకోకుండా $100 పెట్టావు. సో నువ్వు పెట్టిన నుంచెల్లే నువ్వు అనుకున్నావు ఈ రోజు నుంచి ఇది హై అవుతుంది అని పెట్టావు. అనుకోవద్దు అట్లా, నాలెడ్జ్ పరంగా వెళ్ళాలా. అనుకోని పెట్టావు అనుకో, అదేమైంది, పైకి వెళ్తే పర్వాలేదు. సో కిందికి వచ్చినా పర్లేదు, మళ్ళీ పైకి వెళ్ళాలి. బట్ కొన్ని ఏమవుతాయంటే సార్, 2 సంవత్సరాలని కూడా మళ్ళీ అట్లీస్ట్ పైకి వెళ్ళాలని పెట్టు. నువ్వు కొన్నప్పుడు ఏ రేటు ఉండను, 2 సంవత్సరాలు ఇప్పటికీ సగం కంటే తక్కువ పడిపోయింది. ఇప్పటికీ అది రావట్లేదు. అంటే అక్కడ నువ్వు తీసేస్తే లాస్ అవుతావు, ఆగుదామంటేనే 3 సంవత్సరాలు అవుతున్నావు $100 పెట్టి. అక్కడ ఇట్లుంటుంది అనమాట. ఎలాగా అంటే ఇక్కడ ఒకటి చూడండి, హమ్స్టర్ HMSTR అని ఉంది. ఇగో దీని సంగతి ఇలాగే ఉంది. ఓకే, దీని సంగతి ఇలా ఉంది. ఏది హమ్స్టార్ అనేది, దీని సంగతి ఇలాగే ఉంది. చెప్తాను ఎందుకు అంటున్నా సార్ అట్లంటే. ఎప్పుడు ఎంటర్ అయ్యాం సార్, ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్కడ కనబడుతుంది సార్ అది. ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఎంట్రీ అయ్యాం అనేది, ఇది దగ్గర $110తో ఎంట్రీ అయ్యాం సార్. ఎట్లా తెలుస్తుంది, ఎవరున్నారా సార్? ఓకే, ఇది చూడండి సార్. ఇక్కడ కూడా మీకు సేఫ్ అండ్ సెక్యూర్ అని చెప్పాను కదా.
బట్ ఇక్కడ కూడా ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూర్ మీరు చూడండి. ఎంతవరకు ఏదైనా కూడా సార్ ఎంతవరకు అనేది మీరు చూడండి సార్. ఒక్క నిమిషం చెప్తాను మీకు ఇక్కడ. ఇందాక ఓపెన్ చేసాను, ఇప్పుడు రావట్లేదు. మళ్ళీ ఎలా ఓపెన్ చేయాలా? ఓకే, ఇక్కడ చూద్దాం. సరే, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఓపెన్ హిస్టరీ, ఆర్డర్ హిస్టరీ, ట్రేడ్ హిస్టరీ. ఓకే, ఆర్డర్ హిస్టరీ, ట్రేడ్ హిస్టరీ. ఓకే, ఇక్కడ మళ్ళీ 6 month మనం సెట్ చేద్దాం. 6 month అయితే రాదు అది. ఓకే, ఎక్కువ, ఎందుకంటే అది మేము చేసి 6 నెలల కంటే ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ ఒక నిమిషం మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా ఓకే. సో ఇక్కడ 1 year సెట్ చేయాల్సి వస్తుంది మేడం. ఎంత? 1 year. ఓకే, జూలై 1 minute సార్. ఓకే, జనవరి నుంచి వెళ్ళి జనవరి 24 నుంచి సెట్ చేద్దాం సార్. రాదట్నట్లా 1 year 6 month. సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్, వాయిస్ ఓకే. ఓకే ఓకే. సో ఇక్కడ పేరెంట్ సెట్టింగ్ లో 1 year బిఫోర్ లేదు. 1 year లేనట్టు నేను మళ్ళీ తెలుసుకుంటాను. ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూర్ అయినా కూడా ఈ $110 అనేది ఈ రోజున $8.67 చూపిస్తుంది. ఇది గడిచిన నెల, అంటే గడిచిన సంవత్సరం 2024 9వ తారీఖు 9వ నెలలో తీసుకోవడం జరిగింది. ఈ $110 $110 పెడితే అక్కడ ఇప్పుడు ఇది $8.5 ఉంది. అంటే ఎందుకు ఇలా జరిగింది అని మీరు అనొచ్చు. మరి తెలుసుకున్నారు కదా మీరే, మీకు ఇలా జరిగింది అనొచ్చు మీరు. అలా జరుగుద్ది సార్. అట్లా అంటే ఇది ఏంటంటే వితౌట్ నాలెడ్జ్ ఎవరో ఈ రోజే వచ్చింది సార్, సో ఈ రోజు ఇది చాలా పెరుగుద్ది అని చెప్తే పెరిగిన తర్వాత హై పిచ్లో కొన్నాం. దీన్ని హైలో కొనడం జరిగింది. కొన్న తర్వాత ఆ రోజు ఇప్పటివరకు ఇది పడిపోతూనే ఉంది. అంటే అర్థం ఏంటి? వితౌట్ నాలెడ్జ్, దట్ ఈజ్ వితౌట్ నాలెడ్జ్. దీన్ని అంటారు వితౌట్ నాలెడ్జ్. అంటే ఎవరో చెప్పిన దానికి మనం చేశాం. నిజంగా దాంట్లో ఎంత వాల్యూమ్ నడుస్తుంది, ఎంతమంది ఉన్నారు, బిజినెస్ దాన్ని నడుతుందా నడదా, అది ఎంతమంది దగ్గర రీచ్ అయింది ఇప్పటి వరకు, దాని యొక్క స్థితిగతి ఏంటి, మనం ఏం చూడలే. ఒక వ్యక్తి కాల్ చేశారు, ఆ వ్యక్తి ఇప్పుడు లైవ్లో ఉన్నారు, చెప్పకూడదు మళ్ళీ. ఒక వ్యక్తి కాల్ చేశారు, తర్వాత మాకు కూడా అనిపించింది, మళ్ళీ ఆ సార్ని మేము అనడం కాదు, మాకు కూడా అనిపించింది అలాగే, అవును జరుగుద్ది అని చెప్పేసి. అలా అనిపించి $110 ఇక్కడ పెట్టాం. ఆ సార్ది $100 అయితే నాకు $10, ఇంకొకసారి తీసుకున్నాడు $10 బట్టి. అలా అప్పుడప్పుడు మాకు ఇక్కడ $20 కూడా కనబడ్డది 8 జాగా అక్కడ. ఇంకా పెరగాలని ఆస్తూ అప్పుడు తీసేయలే. ఇప్పుడు చూస్తే $8. ఓకేనా? సో ఈ విధంగా కూడా ఇక్కడ కూడా ఉంటుంది. అంటే ఎందుకు మీకు ఎంత నేను నాలెడ్జ్ మార్కెట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, సో దీని అర్థం మనం పీవీసీలో అద్వని కాదు అర్థం. పీవీసీలో ఉంటూ ఇప్పుడు మరి పీవీసీ మనకు లేట్ అవుతుంది ప్రైస్ పెరగడం కదా, అంటే లేట్ అవుద్ది అని చెప్పట్లేదు నేను, అంటే ఫ్యూచర్ చెప్పట్లేదు, లేట్ అవుతుంది కదా, ఇన్ని రోజులు గడిచిన దాన్ని బట్టి కొద్దిగా లేట్ అవుతుంది. సో ఇందులో మనం చేసుకుంటూ వెళ్తూ నాలెడ్జ్ తీసుకొని ముందుకు వెళ్దామనే నా ఆలోచన సార్, అంతే. అలాగని చెప్పేసి మీరు అందరూ రండి అంటే నేను, అది మీ ఇష్టమే, మీ ఇష్టం, బట్ నాలెడ్జ్ టేక్అవే అని చెప్తున్నాను అంతే నేను. సో ఇది అంటే మార్కెట్ గురించి తెలుసుకొని చేసిందేమో సిబ్బు, మార్కెట్ని తెలుసుకోక చేసింది హెచ్ఎం స్టార్. సో మీకు ఇక్కడ ఈ SHIB అనేది ఈ రోజు కాకుండా రేపైనా మళ్ళీ 6:30 వస్తుంది, మీ ఎదురుగానే మనం తీసేస్తాను నేను. ఓకేనా? 6:30 వచ్చినాక కూడా మనం తీసేయలేదు. ఇక్కడ $5 6:30 వచ్చినా మనం తీసేయలేదు, బట్ మరో రోజు వచ్చినట్టు తీసేద్దాం. అట్లా ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అనొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా కొద్దిగా సేఫ్ అనుకో, అంటే తెలియక చేస్తే $100 $8, $110 $8 కూర్చుంది. ఇది సేఫ్ అండ్ సెక్యూరే అయినా కూడా. సో వితౌట్ నాలెడ్జ్, వితౌట్ మార్కెట్, వితౌట్ ఎక్స్చేంజెస్, వితౌట్ వాల్యూమ్, వితౌట్ ఏ కైండ్ ఏంటి, ఇలా తెలియకుండా చేస్తే హెచ్ఎం STR లెక్క అవుతుంది. తెలుసుకొని చేస్తే SHIB లెక్క అవుతుంది, సిబ్ కైన్ లెక్క అవుతుంది. ఇక్కడ ఎందుకు ఇవి రెండో తీసుకున్నా అంటే ఇక్కడ ఉంది కనుక ఇది తీసుకున్నాం. ఓకేనా? అంతే తప్ప లేకపోతే మీరు హెచ్ఎం STR మీద బిజినెస్ చేసుకోండి, లేకపోతే SHIB సిమ్ మీద బిజినెస్ చేసుకోండి నేను చెప్పట్లేదు. ఓకేనా? సో
ఇలా మార్కెట్ మనకు తెలియాలి సార్ అనేదే పాయింట్. ఓకేనా, మార్కెట్ పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం మన దగ్గర ఉంది. ఓకేనా, ఇప్పుడు మీరు చూపించిన కాయిన్లన్నీ సార్ ఉమ్. అన్ని కూడా ప్రాఫిట్ లోకి వస్తాయి. డిసెంబర్ వరకు వెయిట్ చేయండి, డిసెంబర్ వరకు వెయిట్ చేయండి. మీరు ఓపుకుంటే ఎస్ సార్, ఎస్ సార్, మీరు మల్టిపుల్ దీంట్లో ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఎస్ సార్, ఎస్ ఈ మధ్యలో హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి సార్, కామన్ గా అవి ఓవరాల్ గా అట్లా జరుగుతూనే ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ అనేది. ఫైనల్ గా మీకు అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఎస్ సార్, ఎస్ ఎస్ ఎస్. సో మనం కూడా అందరికి కూడా ఇదే నాలెడ్జ్ని పంచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం సార్. బట్ ప్రతి ఒక్కరు వినండి, మీరందరూ చేయాలని మేము చెప్పట్లేదు, ఫోర్స్ ఎక్కడ చెప్పట్లేదు, ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు. మీకు ఒకటి పిన్ చేశాను, మీరు చూసే ఉంటారు, ఏది వాట్సాప్లో. ఎవరైనా తీసేసారు సార్? తెలీదు, పిన్ చేశాను ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ పిన్ ఉన్నాయి కదా సార్, పిన్ అవ్వలేదా? ఇక్కడ ఎవరైనా తీసేసారా సార్? అడ్మిన్ వాళ్ళు తీసుకున్నట్టున్నారు. నేను ఒక మెసేజ్ని పిన్ చేశాను నేను ఇక్కడ నిన్ననేమో. మరి ఏది ఇక్కడ పిన్ చేశాను, అది కూడా తీసేసారా? లేకపోతే అందులో 24 hours మాత్రమే ఉంటుందో తెలియదు. ఒకసారి పిన్ చేసాను, చూద్దాం. పిన్ చేసింది ఇక్కడ ఎదురుగా కనబడుతుంది కదా సార్, అది ఎటువైంది మరి? పిన్ చేస్తే పైన ఫస్ట్ అదే చూపిస్తుంది. అది సార్ నిన్న చేశాను కదా మరి, నేను మరి ఎందుకు నిన్న మొన్న చేసినట్టు గుర్తుంది నాకు, పిన్ చేసినట్టు గుర్తు, కానీ సార్ మరి పిన్ చేశాను. మరి ఇక్కడ ఇక్కడ మనకు ఒక టైమింగ్ అనేది ఉంది, దాంతో పాటు అది కూడా వెళ్ళిపోతా 24 hours తెలియదు. మరి అలా అన్నప్పుడు మరి వాట్సాప్ లో కూడా పిన్ చేశాను కదా, అది కూడా లేదు. ఓకే, ఎనీవే ఏదేమైనా నేను ఇక్కడ స్టార్ చేసి ఉంటాను, దాన్ని స్టార్ లోకి వెళ్ళి చూద్దాం ఒక్కసారి, అది ఉందో లేదో చూస్తాను. మేము ఇక్కడ చెప్పేదంతా కూడా ఏంటంటే సార్, స్టార్ లో కూడా లేదు అంటే అది ఇంకెక్కడ ఉంటుంది అంటే, ఓకే చూద్దాం ఒక్కసారి. వేరే కాడ ఎక్కువ నేను కాపీ చేశాను. బట్ డోంట్ వాంట్ దట్ సార్, ఎవరికి కూడా తీసేది అట్లా సార్, ఏదైనా కూడా మరి ఓకే ఆటోమేటిక్గా వెళ్తే తప్పు లేదు, బట్ మనం తీయకూడదని నా ఆలోచన. ఎస్, ఇది ఏంటంటే చూడండి సార్, ఇక్కడ ఇది ఏంటంటే ఇది ఒక పబ్లిక్ ఛానల్. మనం ఏంటంటే పబ్లిక్ అనే కదా సార్, మనం ఎవరు కూడా మన అప్లైన్ లేరు, డౌన్లైన్ లేరు, అది వేరే విషయం. మనం పబ్లిక్గా మనం చేసుకుంటున్నాం మీటింగ్ని. సో అందుకని చెప్పేసి అందరికీ నమస్తే. ఈ పబ్లిక్ ఛానల్ కేవలం అభ్యాస ప్రయోజనం కోసం మాత్రమే సృష్టించబడింది. ప్రతి ఛార్జులు, ట్రేడ్లు, ఐడియాలు, కొనుగోలు, అమ్మకాలు, స్థాయిలు మరియు నవీకరణలు అభ్యాస ప్రయోజనం కోసం మాత్రమే అందించబడతాయి. అంటే ఇక్కడ మనము టేక్ అవే నాలెడ్జ్, ఎవ్రీడే చెప్తున్న నాలెడ్జ్ తీసుకుంటానికి మాత్రమే ఇది పనిచేస్తుంది. మీ యొక్క లాభ నష్టాలకు మనకి సంబంధం ఉండదు, ఎవరికి వారే బాధ్యులు. సో అమ్మకాల సిగ్నల్ని కానీ చిట్కాలను కానీ అందించము ఇక్కడ. అంటే మీకు ఖచ్చితంగా ఇక్కడ పెట్టుకుంటే డబ్బులు వస్తాయి అని మేము చెప్పాము, చెప్పినా కూడా మీరు నమ్మకూడదు, అదొకటి. అందుకే సిగ్నల్ కూడా ఉన్నాయి, దాని సిగ్నల్ అంటారు. సో అలాగని చెప్పేసి ఇక్కడ ఎవరు కూడా మేము 100% అని మేము చెప్పుకోవట్లేదు. మేము ఖచ్చితంగా ఆరితేరిన వాళ్ళం, ఇక మేము చెప్పిన దానికి తిరుగు ఉండదు అని మేము చెప్పట్లేదు అని మేము చెబుతున్నాం. అంటే దీని డిస్క్లైమర్ మనం, ఎందుకంటే ఎప్పుడు కూడా జస్ట్ నాలెడ్జ్ పంచడానికి మాత్రమే, దాని మీద ఏదైనా మరి మీరే బాధ్యులు అవుతారు తప్ప ఎవరు కాదు అని నేను చెబుతున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, టైం సెట్ చేశాను నేను 30 days. మేబీ మరి ఎవరు తీయకపోతే 30 days నిలబడుతుంది, అట్లా లేకపోతే నిలబడదు. ఓకేనా, చూసారు కదా సార్, ఇక్కడ సినిమా మన చంద్రశేఖర్ సార్, నేను ఇప్పుడు 30 days అయితే సెట్ చేశాను. సో మళ్ళీ ఇక్కడ కూడా సెట్ చేసి చూద్దాం. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలా, మన ఛానల్ పూర్తిగా ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే. సో ఇక్కడ ఎందుకంటే చూడండి సార్, మనము మన గొప్పల కోసం ఏదో చెప్పుకుంటే సో కరెక్ట్గా అది జరగకపోతే ఏమవుతుంది సార్, నువ్వే అంటే మీరే చెప్పారు, మేము చేశారు అని అలా ఆలోచనలు వస్తాయి. అందుకని చెప్పేసి అలా ఎవరం కూడా ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వద్దు. జస్ట్ మనందరం కూడా నాలెడ్జ్ టేక్ అవే, నాలెడ్జ్ తీసుకుందాం, ముందుకెళ్దాం. ఓకేనా, సో ఎనివే స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఇక మనము ఇప్పుడు కొద్దిసేపు మాట్లాడుకున్నాం పేజ్ మీడియా గురించి, మళ్ళీ ఒకసారి పేజ్ మీడియా గురించి మాట్లాడుతాం. వెళ్దాం ఇక్కడికి వచ్చి మరి ఈరోజు నిన్న అప్డేట్ ఏమైనా వస్తుంది అనుకుంటే కనుక రాలేదు. ఎనివే మళ్ళీ మనకు వస్తుంది అని చెప్పేసి అనుకుందాం. వాళ్ళు ఎప్పుడు ఇవ్వాలని అప్పుడు ఇస్తారు. సో అందరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఏది జరగదు.
పీవీసీ అనేది డిఫరెంట్ కోణం. పీవీసీ వాళ్ళే డిఫరెంట్ వాళ్ళు ఎవరికి ఇప్పటి వరకు అంతు చిక్కలేదు, ఇప్పుడు కూడా చిక్కరు. ఓకేనా? ఇప్పటి వరకు కూడా వాళ్ళు అంతు చిక్కలేరు ఎవరికి, ఇప్పుడు కూడా చిక్కరు. చూసారా ఇక్కడ ఇది 1 డే క్యాండిల్. చూడండి సార్, ఇక్కడ 2 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. దాని పక్కన ఒకటి పెద్దది గ్రీన్ క్యాండిల్స్ ఉంది. ఓకే, ఇది అందరికి తెలుస్తుంది గ్రీన్ అంటే ఏంటిది అనేది. ఓకే, సో ఇక్కడ గ్రీన్ అంటే చూడండి సార్, 2 క్యాండిల్ పక్కన ఒకటి ఉంది, అది గ్రీన్. ఆ గ్రీన్ అంటే వీళ్ళందరూ కూడా అక్కడ ఆ టైంలో పబ్లిక్ దీన్ని కొనడం జరిగింది. ఎవరు కొన్నా, నువ్వు కొన్నావా నేను కొన్నావా అదంతా ఉండదు, పబ్లిక్ కొనుక్కోవడం జరిగింది. వాళ్ళు అమెరికాలో కొనుక్కున్నారా, కువైట్లో కొనుక్కున్నారా, ఇండియాలో మన అంత పెద్ద దేశం కనుక ఏ రాష్ట్రంలో కొనుక్కున్నారో ఎవరికి తెలియదు. ఆ విధంగా కొనుక్కున్నారు కనుక అదేమైందంటే హైకి వెళ్ళడం జరిగింది, పైకి అంటే రేట్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, మళ్ళీ అమ్మేయడం జరిగింది, పబ్లిక్ అమ్ముకోవడం జరిగింది. ఓకే, కొన్న తర్వాత అమ్ముకోవడం కూడా జరిగింది. అమ్ముకున్నప్పుడు ఏమవుతుంది, ఆ రెడ్ క్యాండిల్ అనేది అమ్ముకున్న వాళ్ళు అనమాట. ఓకేనా? సో అదేవిధంగా ఇక్కడ మనకు 24 అవర్స్లో చూసుకుంటే అంటే నిన్న ఈ సమయం నుంచి ఇప్పుడు ఈ సమయం వరకు అనమాట. ఇది 24 అవర్స్ అంటే నిన్న మనకు 0.10 కూడా అయింది కదా సార్, 0.10 కూడా అయింది. ఇది మన ప్రీవియస్ మాట. అవునా సార్? ఎవరు ఉన్నారా, చూసారా? ఇక్కడ 0. చూసారు కదా సార్, ఇక్కడ 0.0 కాడ ఒక 0 వెళ్ళిపోయింది. ఇక్కడ 9 పక్క ఇప్పుడు 0.00 కాడ ఒక 0 వెళ్ళిపోయి 10 అయింది అక్కడ, అంటే పెరిగింది. సో పెరిగింది అనమాట, ఆ విధంగా పెరిగింది. ఓకేనా? అప్పుడు మరి మీరు మనం అనుకున్నట్టుగా మరి కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు, మరి చాలా తక్కువ ఉన్నప్పుడు కొనుక్కొని ఉంటే ఆ టైంలో మీరు సెల్ చేస్తే మనీ వస్తుంది. ఓకేనా? అంటే అట్లా కూడా తీసుకోవచ్చు అనేది నా ఆలోచన, అంతే ఇంటెన్షన్. అంటే అలాగని చెప్పేసి మీరు పీవీసీ మెటీరియల్ నమ్ముకోమని కాదు. ఓకేనా? సో అంటే బిజినెస్ చేసుకునే వ్యక్తి ఇలా ఉంటారు అని చెప్తున్నాం. బిజినెస్ చేసుకునే వ్యక్తి ఇలా ఉంటాడు, అలర్ట్గా ఉండి ఆ రకంగా చేసుకుంటారు అనమాట. ఇందాక చూపించాను కదా వేరే వేరే క్యాన్స్, అలాగే పీవీసీ కూడా. సో పీవీసీలో నువ్వు సంపాదించుకోవాలనుకుంటే ఎస్, ఇక్కడ మరి మళ్ళీ కూడా 0.10కి వెళ్తుంది. సో మరి ఇంకా కొద్దిగా తగ్గినప్పుడా, లేకపోతే ఇప్పుడా 2 లక్షలు 3 లక్షలు ఉంటే తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది సార్, 0.10 అవగానే లేకపోతే అంతకంటే ఎక్కువ అవగానే నీ నమ్మకాన్ని బట్టి. మళ్ళీ మేము దీన్ని కుంకుమని పెట్టి చెప్పడం కాదు, మళ్ళీ అర్థం మీరు కొనండి మళ్ళీ డబ్బులు పెట్టండి అని కాదు అర్థం. అలా ఇక్కడనే సంపాదించాలనుకుంటే ఇక్కడ కూడా మీరు సంపాదించుకోవచ్చు. ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట, సేఫ్ అండ్ సెక్యూర్. ఇందాక ఒకటి చూపించాను సేఫ్ అండ్ సెక్యూర్, ఇప్పుడు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ చూపిస్తుంది అనమాట. అంటే మన డబ్బులు ఎటు పోవు సార్, ఇక్కడ మన డబ్బులు ఎటు పోవు. ఓకేనా? అలాంటి అందరు కోపాలు వస్తాయి. నేను కాల్ చేశాను, నేను అనెక్స్ చేశాను, నేను అమెథిస్ట్ చేశాను, లేకపోతే ఫస్ట్ రోజే నేను 5,000 పెట్టి పెట్టాను, 5,000 ఇప్పుడు ఏమంటే 5 రూపాయల వాల్యూ ఉంది అక్కడ. అలాగని చెప్పేసి నన్ను ఎవరు తిట్టుకోవద్దు, అది కాదు నేను చెప్పేసి సార్. ఏ టైంలో ఎట్లుందో ఆ టైంలో అప్ టు డేట్ అవ్వాలి, మనం మారుతూ వెళ్ళాలి. ఓకేనా? వస్తుంది, అది కూడా రావచ్చు, చెప్పలేం. మరి ఎవరికి తెలుసు, ఫ్యూచర్లో అది కూడా ఎక్కువ అవ్వచ్చు, అది కూడా లోపల కూడా రేట్లు పెరగచ్చు, చెప్పలేం. బట్ ప్రజెంట్ ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నాం కనుక ఇక్కడ ఈ విధంగా కూడా మీరు మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా ఎనీ డౌట్స్ సార్? ఈ విధంగా కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు అనేది కొంచెం చూసాం. ఇక్కడ కొద్దిగా ఒకసారి కంపారిజన్ చేసుకొని చూద్దాం. కంపారిజన్ చేసుకొని చూస్తే బీటీసీని రెడ్ కలర్ బీటీసీ, బ్లూ కలర్ వచ్చేసి పీవీసీ మెటా. ఇది గ్రాఫ్ మాత్రమే, అలాగని చెప్పేసి మరి అది ₹1,00,00,000 ఇది ₹1 కూడా కాలేదని చెప్పేసి ఎవరు అనుకోవద్దు. జస్ట్ గ్రాఫ్ అంటారు దీన్ని. అక్కడికి సంబంధించిన వాల్యూ అక్కడ వాల్యూమ్ వస్తుంది, ఇక్కడ ఇది చిన్న వాల్యూమ్ వస్తుంది. బట్ అదే విధంగా కొద్దిగా సిమిలారిటీగా వెళ్తుంది, అంతే అర్థం. ఓకేనా? దాని వాల్యూమ్ దాందే, దీని వాల్యూమ్ దీనిదే. వాల్యూమ్ అంటే ఇక్కడ బిజినెస్ సార్, పబ్లిక్ రావడం అనే అర్థం. ఓకేనా? వాల్యూమ్ అంటే ఇంకోటి ఏం కాదు. బిజినెస్ కూడా ఎంత జరిగింది అనేది చూసుకోవచ్చు ఇక్కడ. ఇలా చూస్తే మరి 24 అవర్స్ వాల్యూమ్ వచ్చేసి 2,225. ఓన్లీ ఇది ఇక్కడ చూపించేది, ఇక్కడ పూర్తిగా చూపించదు, మొన్ననే చెప్పాము. ఓకేనా? అలాగని చెప్పేసి ఇక్కడ మనము బీటీసీ కూడా 24 అవర్స్ వాల్యూమ్ చూడొచ్చు. ఓకే, నెంబర్ 1లో పొజిషన్ ఉంది. బీటీసీ వాల్యూమ్ చూస్తే కూడా 24 అవర్స్ వాల్యూమ్ కూడా ఎంత చూడండి ఒకసారి, లెక్కలు పెట్టలేము మనం. సో 24 అవర్స్ వాల్యూమ్ 69,032, 69.32 బిలియన్స్ డాలర్. ఓకేనా? సో ఈ విధంగా దానికి వెళ్తుంది. అలా దీనికి కంపేర్ చేసుకునే అవసరం లేదు, బట్ జస్ట్ గ్రాఫ్ చూసాం అంతే మనం. ఓకేనా?
వై ఇట్ ఈస్ పీవీసీ మెటల్ ప్రైస్ డౌన్ టుడే. సో ఏ టెక్నాలజీ ఇక్కడ చెప్తుంది లాంగ్ టర్మ్ హోల్డర్ సోల్డ్ 52 BTC నియర్ 8K మార్నింగ్ 24 ప్రాఫిట్ టేకెన్ ప్యాటర్న్. చూసారు సార్, లాంగ్ టర్మ్ అంట 52,000 పైన 52,000 మరి డాలర్స్ ఉన్నప్పుడు 52,000 బీటీసీని నియర్ అంటే $1,18,000 వాళ్ళు 2024లో తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్ తీసుకుని సేల్ చేశారంట. దానివల్ల ఈరోజు పీవీసీ మీద కొంచెం మరి డల్ అయిందని చెప్పింది. చూసారా ఇక్కడ ఆ విధంగా మరి చేసుకుంటారు. రెండో పాయింట్ వచ్చేసి $431 మిలియన్ ఇన్ లిక్విడేషన్ మోస్ట్లీ లాంగ్ ఎక్సెస్లరేటెడ్ డౌన్ సైడ్ మేము ఉంటాం. సో ఇక్కడ మోస్ట్లీ లాంగ్ టైంలో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ మరి దానివల్ల అయింది. థర్డ్ వచ్చేసి టెక్నికల్ బ్రేక్ డౌన్ బిలో కీ ఫైనాన్స్ అండ్ ఎస్ఎంఈ లైన్ ఏదైతే ఉందో సో కొంచెం టెక్నికల్గా కూడా డౌన్ అయ్యింది. దానివల్ల సో అమ్ముకోవడం జరిగింది. ఇక్కడ కింద ప్రైమరీ చూస్తే లాంగ్ టర్మ్ హోల్డర్ ప్రాఫిట్ తీసుకున్నారు ఎవరైతే మరి 52,000 బీటీసీని అమ్మివేశారు 6.1 బిలియన్ సిన్స్ బిట్ క్యాన్ రీసెంట్ పీక్ యాక్సెస్ ఎక్సెల్ అడ్లర్ జూనియర్ అంట. దిస్ ఫాలో అవర్ హిస్టారికల్ ప్యాటర్న్ వేర్ ఎల్టీహెచ్ డిస్ట్రిబ్యూట్ కైండ్ ఆఫ్టర్ మేజర్ rallies similar behavior preceded the 2024 correction from the చూసారా. సో తను 65,000 అంటే $65,000 ప్రాఫిట్ తీసుకున్నాడు మరి ఈ రోజున. అంటే ఇక్కడ అందరిది ఇవ్వరు కానీ ఏంటంటే తిమింగలాలు అంటాం, వేల్స్ అంటాం, కొంతమంది మాత్రమే ఇక్కడ చూపిస్తే మనం ఏమంటే దాన్ని హైడ్ చేయకుండా చూపిస్తారు. అంటే ఈ విధంగా వాళ్ళు లాభాన్ని తీసుకున్నారు ఒకేసారి. అట్లా ఆ వ్యక్తి ఆ లాభాన్ని అలా తీసుకున్నప్పుడు ఫ్లక్చుయేషన్ జరుగుతుంది, అంటే ప్రైస్ అనేది పడిపోతుంది. చూసారా, ఇది మన పీవీసీకి కాదు, ఎంత పెద్ద నంబర్ 1 కాయిన్ బీటీసీకి అయినా అలాగే. వాళ్ళు కొనేటప్పుడు కూడా కొద్దిగా తగ్గిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఎలాగైతే అమ్మేశాడో అలాగే కొంటాడు మళ్ళీ. అంటే మన అయ్యన్నోళ్ళు మాట్లాడుకుంటే కోట్ల రూపాయలు పెట్టి కొంటాడు, తీసుకున్నప్పుడు కూడా లాభాన్ని కోట్ల రూపాయలు పెట్టి తీసేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, ఫ్లక్చుయేషన్ జరుగుతుంది ఇక్కడ. బట్ ఎట్లా జరుగుతుంది చూసారు, ఇక్కడ ఒక్కటే మీరు ఇక్కడ చూడొచ్చు. దీనికంటే మీకు బీటీసీలో అయితే మీరు ఇక్కడ బైనాన్స్లో అయితే కరెక్ట్గా మీకు చూపించగలుగుతాను నేను అది ఎలా పడిపోతుంది అనేది. బట్ తను ఎప్పుడు దాన్ని తీసేస్తాడు అనేది మనకి ఎలా తెస్తుంది అంటే తెలియదు సార్, తెలీదు. అది ఎవరికి చెప్పరు. ఎట్లా చెప్తారు సార్, చెప్తారా ఎవరైనా? నేను ఈరోజు ఇది తీసేస్తాను, మీరు కొనే వాళ్ళు ఉన్నా అమ్మే వాళ్ళు ఉన్నా ఈ విధంగా అని చెప్పేసి అలా చెప్పి తీసేస్తారా? తీసేయడు. ఇక్కడ చూస్తే 1 minute సార్, చూసారా తను ఒకేసారి తీసిన మూలాన ఏమైంది సార్ ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ ఒకే క్యాండిల్ 116,950లోకి వెళ్ళిపోయి కాస్తుంది. ఎందుకంటే అది మీరు కళ్ళు మూసుకొని తెరిచేంతగా కూడా గ్యాప్ ఇవ్వదు మనకి. తను ఒక క్లిక్ అంతే, అది తను ఒక క్లిక్ జస్ట్ ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇగో ఈ విధంగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఎనీవే ఇదంతా కూడా టేక్ అవే నాలెడ్జ్ అంతే సార్. సో అలాగా పీవీసీ మెడ కూడా మనము పీవీసీ మెడలో కూడా ఏ విధంగా మనము ఎర్న్ చేసుకోగలము, పీవీసీ మెడలో కూడా ఏ విధంగా ముందుకెళ్ళగలం అనేది మీకు చూపించడం జరిగింది, చూస్తున్నారు అందరు కూడా. ఓకేనా. సో నాలెడ్జ్ లేకపోతే అలా ఉంటుంది సార్. ఎందుకంటే మరి దేంట్లో కూడా మనం ముందుకు రాలేము, ఎక్కడ కూడా ముందుకు రాలేము. ఇక్కడ ఇవన్నీ కూడా మీకు కైండ్స్ ఇవన్నీ కూడా ఇలా ఏది నెంబర్ 1 పొజిషన్లో ఉంది, 24 hours వాల్యూము ఎంత జరుగుతుంది అలా చూసుకుంటే ఇగో ఎక్కడ దేని మీద మనం ట్రేడ్ చేయాలి, దేన్ని నేర్చుకోవాలి, దేన్ని కరెక్ట్గా చేయాలి అనేది ఇదంతా కూడా ఈ 24 hours వాల్యూమ్ చూసుకొని తీసుకోవాలి. లేదంటే ఇందాక HMSTR కాయిన్ చూపించాను కదా, ఆ విధంగా అది మరి $100 పెట్టినా కూడా ఆ సేఫ్ అండ్ సెక్యూర్లో కూడా మనం లాస్ అయిపోతాం. HMSTR అది HMSTR చూడండి సార్. ఈ విధంగా ఇది గత ఇక్కడ దీన్ని ఏం చేయాలంటే 1 monthలో పెట్టి చూసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూసారా సార్, ఇక్కడ ఏ రోజు కొన్నామంటే ఇక్కడ కింద చూడండి సార్, ఏర్పడుతుంది మీకు 1 year పెట్టి చూద్దాం. ఓకే, చూసారా సార్ 1 yearలో ఏముంది సార్, ఇక్కడ 0.1004
ఇక్కడ ఒక జీరో ఉంది, జీరో తర్వాత ఇక్కడ ఏమైనా సార్ ఇక్కడ ఎడం పక్క చూడండి సార్ మీరు అందరూ జీరో పక్కన 3 సున్నాలు వచ్చినాయి. సో అంటే దానికి దీనికి ఎంత పడిపోయిందంటే $110 పెడితే ఇప్పుడు $8 వస్తున్నాయి మనకి. అందుకే ఇక్కడ క్లారిటీ ఇచ్చాను మీకు. ఇలా కూడా ఉంటుంది సార్, ఇది సేఫ్ అండ్ సెక్యూర్ అయినా కూడా మరి ఇక్కడ కూడా ఇలాగే ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బిజినెస్ జరుగుతుంది. 24 hours వాల్యూని చూస్తే మరి 14.39 million బిజినెస్ నడుస్తుంది. అంటే అలాగని చెప్పేసి ఎవరు బిజినెస్ చేయొద్దని కదా సార్. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఉంది, ఫ్లక్చుయేషన్ జరుగుతుంది. ఇక్కడ ఫ్లక్చుయేషన్ అంటే తగ్గుతూ పెరుగుతూ ఇవన్నీ గడుస్తున్నాయి. మరి రోజు మనుషులు డబ్బులు సంపాదిస్తున్నారు దీంట్లో కూడా. కానీ ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూర్ అని ఏదైతే మనం కొనుక్కొని పెట్టుకున్నామో ఇక్కడ లాస్ అవుతున్నాడు పబ్లిక్. ఎందుకు లాస్ అవుతున్నాడు? సో వితౌట్ నాలెడ్జ్ కొని పెట్టుకున్నాడు. ఇక్కడ నాలెడ్జ్ లేకుండా కొని పెట్టుకున్నాడు, లాస్ అవుతున్నాడు. అందుకే ఓకేనా. సో ఏది ఏమైనా ఇప్పుడు ఇందాక మనం చూసినప్పుడు ఈ సిబ్ అనేది 5.44 ఉంది, ఇప్పుడు 47 అయింది. అలా పెరిగినప్పుడు డాలర్ పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ 4016 అనేది అట్లే ఉంటుంది. ఓకేనా సార్. సో ఇంకా సార్ నేనే మాట్లాడాను పూర్తిగా, మరి మాటలు లేవు, మీరే మాట్లాడాలి. టైం కూడా ఇంకొక 5 నిమిషాలు ఉన్నట్టున్నది. 3 నిమిషాలు ఉంది, మాట్లాడండి సార్. మరి గ్రంథి శ్రీనివాస్ సార్ మాట్లాడతాడు. ఆ సార్కు మరి నేను సమాధానం అయితే చెప్పలేను. మేబీ లాస్ట్ ఫైనల్లో మరి ఇప్పటిదాకా మాట్లాడుకున్నంత ఉష్కాక్ అవుతుంది. సార్కి ఎప్పుడైనా అంటాను నేను, అందుకే ముందుగా రండి సార్, ముందుగా మాట్లాడండి, దాని గురించి మాట్లాడి మళ్ళీ మన వాళ్ళకు కొద్దిగా బూస్టింగ్ ఇచ్చి వదిలేద్దాం. అంటే ఇప్పుడంతా సార్ ఇలా ఎందుకైంది, అసలు ఏదో ఒకటి ఇవ్వాలి కదా అప్డేటు, మరి రేట్ అయినా పెంచలేడు, మరి ఇలా అనేసరికి ఏమవుతుందంటే మళ్ళీ అదంతా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నంత ఉష్కాక్ అయిపోయి ఇప్పుడు లాస్ట్ ఏదైతే మనం 2 మాటలు మాట్లాడుకుంటామో పబ్లిక్లో మన పార్ట్నర్స్కి అదే ఉండిపోతుంది. అందుకని చెప్పేసి మరి మీరు ఇలాంటివి అడిగే ఉంటే ముందుగా అడిగితే మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు సార్. ఎనీవే ఏది ఏమైనా ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం మీతో మేము కలిసి రేపటి నుంచి మాట్లాడుకుందాం, స్టార్టింగ్ నుంచి వెళ్ళి. ఓకే ఏమైనా అప్డేట్ అయితే రాలేదు, మరొకసారి చూద్దామా, ఓపెన్ చేసి ఏది ట్రస్ట్ వాలెట్ చూసి ఇక మనము మరి ఎండింగ్కి వెళ్దాం. ఒకసారి ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి చూద్దాం. స్క్రీన్ షేర్ అవుతుంది, మళ్ళీ ఒకసారి చూడండి సార్. స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేశాను సార్. చూస్తున్నారా సార్? ఓకే. ఇక్కడ మరి టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఓకే. అయితే ఇందాక మీకు ఒకటి చెప్పాను, మైండ్లో ఉందో లేదో తెలీదు. ఇది ఇప్పుడు నేను ఏదైతే చూపించానో దాని మీద అనే ఇప్పుడు పబ్లిక్ అంతా ఇంట్రెస్ట్ పెడుతుంది. సో నాకు దగ్గర ఒక్కొక్క కొన్ని సార్లతో నుంచి మాట్లాడక 2 సంవత్సరాలు లేదా సంవత్సరం అయిపోయింది సార్. వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. ఐ డోంట్ నో వై వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు సార్. అంటే పబ్లిక్ ఏంటంటే మనం వేరే సిస్టాలు చేసి పబ్లిక్ని మన ఫేస్ వాల్యూ ఖరాబ్ చేసుకుంటుంటాం కదా, దానివల్ల ఇక రద్దు అనేది వాళ్ళకు కూడా అనిపించింది ఏమో నేను అనుకుంటున్నాను, అంతే సార్. ఇది ఈ 3 అమేజింగ్ ఇయర్స్ అనేది ఈరోజు యాడ్ అయిందా సార్? నిన్న యాడ్ అయిందా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పండి సార్. ఇది నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నిన్న వచ్చింది సార్, నిన్న వచ్చింది కొత్తగా. ఎస్, దీన్ని మన ఎవరో ఏ సార్ పేరు గుర్తులేదు నాకు, తెలుగులో పెడితే ఇది సిస్టమ్ వచ్చి రాలేదు సార్, ఇది ఈసారి తయారు చేసి పెట్టారని చెప్పేసి పెట్టారు పాపం సార్కి. అలా పెట్టకూడదు సార్, తెలుసుకోండి కొద్దిగా, చూడండి మీరు కూడా, మీరందరూ కూడా తెలుసుకోండి. ఓకే, పీవీసీలో ఏదో ఇప్పుడు రేట్ పెరగలేదు, మనందరం కూడా డల్గా ఉన్నామని చెప్పేసి కరెక్ట్ దాన్ని కూడా మనము మోసపోతున్నాం. కరెక్ట్ కూడా తప్పే మాట్లాడే లెవెల్కి వచ్చాం. అంటే ఇప్పుడు ఒకవేళ అనుకోకుండా $1 అయిందంటే చాలా రోజుల నుంచి మీటింగ్ రాలేరు అనుకోండి, ఆ మనిషికి నువ్వు చెప్పినా కూడా హెట్ గది అంటాడు. అంటే లాస్ట్ అంటే నాకు పూర్తి నమ్మకం, అంటే ఏ నమ్మకం అయిపోయిందంటే ఇది పెరగదు అనే నమ్మకం అయిపోయి ఉంటుంది. అట్లా మరి అలా జరుగుద్ది. బట్ అట్లా కరెక్ట్ కాదని మన సెషన్ అయిన తర్వాత అది వచ్చింది సార్, మీటింగ్ అయిన తర్వాత. అచ్చా, అంటే చూడండి, దట్ ఈస్ ఇమాజినేషన్. ఇది మనము నిన్న మీరు గ్రూప్ లో చూడండి సార్,
సెషన్ అవ్వకముందే చూపించాడు. తను ఎవరో తెలియదు, మరి మీరు ఇది చూసారో లేదో తెలీదు. సరే నేనే వెళ్తున్నాను ఇందులోకి. ఈ మెసేజ్ నేను మన మీటింగ్ మీరు అంటున్నారు అయిపోయిన తర్వాత వచ్చింది అంటున్నారు కదా. ఐ థింక్ సో ఎస్టర్డే. 1 minute. ఇక టైం అయింది సార్, మనం క్లోజ్ చేసుకుందాం మీటింగ్. ఉండండి, ఒక నిమిషం ఉండండి. అందరికి కూడా జై పీస్ మేడం చెప్పుకుని బయటకు వెళ్దాం సార్. ఎస్టర్డే ఇది కాదు, ఇక్కడ పెట్టాడా లేకపోతే దాన్ని మరి మన చూడండి సార్ ఇది నోటీస్ బోర్డు 8 గంటలకు పెట్టాడు చూడండి సార్. ఇది ఎస్టర్డే 10:30 AM. 10:30 నా దగ్గర 10:30 చూపిస్తా అంటే 10 అంటేనేమో 12:30 ఇండియా టైం. సో ఇది 7 నిమిషాలు తక్క 1 గంటకి సార్. ఇది ఎంత సార్? అంటే నిన్న మధ్యాహ్నం వచ్చిందా? అవును, దీన్ని బట్టి అదే కదా సార్. ఇప్పుడు మరి మీరన్నానికేమో తన ఇమాజినేషనా అని నేను అంటున్నాను, మీరన్నానికి లేదా నిజంగా ముందే వచ్చి ఉంటుంది నాకు తెలిసి. చూడండి ఇక్కడ ఒకసారి ఏం రాశాడు, దిస్ ఇస్ ఆర్ క్రియేటెడ్ అంటే ఇది నిజం కాదు అంటే. ఇప్పుడు మీకు చెప్పాను కదా సార్, ఇది ఒక వ్యక్తి క్రియేట్ చేశారు లేకపోతే తను క్రియేట్ చేశారు అని దీని అర్థం అంతే కదా సార్. సిస్టంలో వచ్చిందంటే వావ్ అనాలి కదా, లేదంటే సపరేట్ ఊకోవాలా నమ్మకం లేనప్పుడు. సో ఒకసారి ఏం రాశారు ఇక్కడ, దిస్ ఆర్ క్రియేటెడ్ అంటే చూడండి సార్ ఇక్కడ ఇది సిస్టమ్. మీరు అన్నట్టుగా మీరు కూడా చూసి ఉండరు సార్, ఇది సిస్టమ్ అయిపోయిన తర్వాత కాదు వచ్చింది. ఇది ఏఎం నిన్నటి రోజున ఇది 10:30. 10 అంటే నాకు ఇక్కడ కువైట్ టైం 10 అంటే 12:30 సార్. సో ఇక్కడ 10:30 అంటే అక్కడ 1 అవుతుంది. అంటే ఇక్కడ 7 నిమిషాల దక్క 1 గంటకి మధ్యాహ్నం పెట్టాడు. బిజీ ఉండి ఉంటారు, పర్లేదు సార్. నేను కూడా చూడలేదు, మీరు బిజీ కదా సార్, నేను కూడా చూడలేదు నిజం చెప్పాలంటే. రియల్లీ లేకపోతే నేనే పెట్టేవాడిని. ఇక్కడ ఈ టైంలో నేను 10:24 గేమ్ చూసి ఉంటే, ఏది మన ట్రస్ట్ కార్డ్ ఓపెన్ చేసి చూసి ఉంటే నేను ఇక్కడ రాసేవాడిని. అట్లీస్ట్ సార్ మీరు వెళ్ళి చూడండి సార్, అది మన సిస్టంలోనే వచ్చింది అని పెట్టేవాడిని. అట్లా ఇది తయారు చేసింది కాదు, సిస్టంలోనే వచ్చిందని పెట్టేవాడిని అనమాట. ఎనివే ఏది ఏమైనా నో ప్రాబ్లం సార్, డౌట్ అన్నీ క్లియర్ అయిపోయింది. ఎనివే ఓకే, సో టైం కూడా అయింది మరి. సో మనం మరి ఇంకా సార్ మీరు చెప్పండి ఏంటి విషయాలు. చెప్పండి సార్, ఎవరైనా మాట్లాడతారా ఇంకేమన్నా? సార్ మీరు ఇందాక చూపించినటువంటి ఎర్నింగ్ ప్లాట్ఫామ్స్ చూపించారు. ట్రేడింగ్ విషయంలో స్పాట్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఫ్యూచర్ ట్రేడింగ్ అంటే ఏంటి అనేది విషయాలు చాలా క్లియర్ గా చెప్పారు. అది వాస్తవాలు మీరు చెప్పింది కూడా. ఎర్నింగ్ రియల్ మనీ జెన్యున్ ప్లాట్ఫామ్స్ అవి మీరు చెప్పినట్టు. అది ఇందులో మీరు మాకు క్లాసెస్ కూడా నిర్వహించారు, మేము తీసుకున్నాం. వీఆర్ హ్యాపీ ఆన్ దట్. మేము చాలా సంతోషపడుతున్నాం. ఇందాక మీరు చెప్పినట్టు రిస్క్ అని చెప్పారు కదా, రిస్క్ తీసుకోవాలి. ఇందాక $1,000 కూడా ఉష్కాక్ అయిపోతుందని చెప్పారు కదా. అట్లా ఇది ఎందుకంటే ఒక నాలెడ్జ్ లేకుండా కొన్ని టెక్నికల్ గా కొన్ని లేకుండా జరుగుతుంటాయి. సార్ మీరు నమ్ముతారేమో నమ్మరేమో కానీ ఇందాక మీరు చెప్పినటువంటి ట్రేడింగ్ లో జస్ట్ 5 minutes కోట్ల రూపాయలు 0.5% కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ జస్ట్ 5 minutes ట్రేడ్ లో పెట్టి ఆఫ్టర్ 5 minutes తీసేస్తారు. లాక్స్ లో ఇన్కమ్ తీసుకుంటారు సార్. ఇట్లా ఉంది చాలా. దీన్ని కూడా పబ్లిక్ మన మీటింగ్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీని గురించి కూడా దృష్టి పెట్టాలని మీరు చూపించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కొద్ది అవగాహన వస్తుందని చెప్పి చూపించాను సార్. లేకపోతే కొంతమంది అనొచ్చు అవన్నీ మనకి ఎందుకు సార్ అని కూడా అనుకోవచ్చు. బట్ అవన్నీ ఎందుకు కాదు, అవన్నీ అవసరమే. దిస్ ద ఓవరాల్ నాలెడ్జ్ అనమాట. ఓకేనా? పీవీసీ మీడియాల మీద కూడా ఉంటూ పీవీసీ మీడియాలో సంపాదిస్తూ జనరల్ నాలెడ్జ్ తీసుకుందాం. ఓకేనా? మరి ఏదేమైనా ఓకే, మీరు అందరూ సైనస్ ఉన్నారంటే మరి ఇంకా మన పీవీసీ మీడియాలో అప్డేట్ రాలేదనే విషయం నేను అర్థం, అందుకని చెప్పేసి మీరు అందరూ సైనస్ ఉన్నారని చెప్పి నేను అనుకుంటాను. ఎనివే ఏదేమైనా సార్ థ్యాంక్ యూ సార్. అప్పటిదాకా మన నాలెడ్జ్ గెయిన్ చేద్దాం, అంటే నాలెడ్జ్ సంపాదిద్దాం సార్. ఓకే, అనుభవాన్ని సంపాదిద్దాం. తెలుగులో నాలెడ్జ్ అంటే అంతే కదా సార్, అనుభవాన్ని పొందుదాం. అన్ని తెలుసుకుంటూ వెళ్దాం సార్. పోగ ఏమైతే అంతా దేవుందయ్యా. ఓకేనా? సో ఇంతటితో మరి ఇక సెషన్ ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. జై పీయూష్ మఠ, పీయూష్ వెళ్ళినవరం. థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే సార్. జై పీయూష్ మఠ. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మఠ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. అందరికి నమస్తే. జై పీవీసీ మఠ సార్. జై పీయూష్ మఠ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.